ఇక దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. దేవుని వాక్యంలో నుంచి ఒక వచనాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం 9వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 మరియు 9 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. మళ్ళీ చదువుతున్నా. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ప్రభునందు ప్రియులారా, ఈ 2 వచనాలు యేసు ప్రభువుని గూర్చి చెప్పినటువంటి వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం ఆయన గురించే మాట్లాడాడు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు. ఏదో వెలుగుందంట, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుందంట, కానీ చీకటి దాన్ని గ్రహించలేకపోతుందంట. గ్రహించుట అంటే 2 అర్థాలు ఉన్నాయి, ఇంకా బోల్డన్ అర్థాలు ఉండొచ్చు. నేను ఒక 2 అర్థాలు చెప్తా. గ్రహించుట అంటే అర్థం చేసుకోవటం. గ్రహించుట అంటే అర్థం చేసుకునుట అనేది ఒకటి. గ్రహించుట అంటే స్వీకరించుట అనే అర్థం కూడా వస్తుంది. ఎవరు స్వీకరిస్తారు? ఎవరు అర్థం చేసుకున్నారో వారే స్వీకరిస్తారు. సో ఆ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ ఆ చీకటి దాన్ని గ్రహింపకున్నది అన్నాడు. రెండవది 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అన్నాడు. ఎవరు ఈ వెలుగు అంటే మనకు సందేహమే ఉంది. సాక్షాత్తు యేసు ప్రభు వారి మరో సందర్భంలో ఇదే యోహాను సువార్తలో అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. లోకానికి వెలుగు అంటే ఏ విధంగా వెలుగు? ఈయన ఏ విధంగా వెలుగు అంటే ఈ లైట్ వెలుగులాగా వెలుగా? అంటే ఈ లైట్ వెలిగినట్టుగా సూర్యుడు చంద్రుడు వెలిగినట్లుగా అలాంటి వెలుగై ఉన్నాడా? లేకపోతే అసలు ఆయన ఏం వెలుగై ఉన్నాడు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, చీకటి, ఈ లైట్లను ఆర్పేస్తే చీకటి ఉంటుంది. ఇప్పుడు వెలుగు లేని స్థితే చీకటి. ఎప్పుడైతే లైట్లు మళ్ళా వేస్తామో ఆటోమేటిక్గా చీకటి అదృశ్యమైపోయి మొత్తం అంతా వెలుగుమయమైపోతుంది. చీకటికి కూడా 2 అర్థాలు ఉన్నాయి. అక్షరార్థమైన చీకటి ఉంది, నిజంగానే లైట్ లేకపోతే వచ్చే చీకటి. అలాగే అజ్ఞానం అనే చీకటి కూడా ఉంది. స్తోత్రం చెప్తాను. ఏంటిది? అజ్ఞానం అనే చీకటి కూడా ఉంది. ఇప్పుడు ఆ చీకటిలో ఈ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాడు కదా. ఈ ఒక్క వచనం మీద బోలుడంత సబ్జెక్ట్ ఉంది. ఒక్కొక్క ఆత్మీయ నాయకుని యొక్క డెప్త్ను బట్టి, అతడు దేవునితో కలిగి ఉన్న అనుబంధాన్ని బట్టి, లేఖన పరిజ్ఞానాన్ని బట్టి ఈ ఒక్క వచనం మీద బోలుడన్ని రకాలుగా దైవజనులు వాక్యాన్ని బోధిస్తారు. ఇప్పటికే ఎంతోమంది పెద్దలు బోధించారు. ఈ రాత్రి కొన్ని విషయాలకు ఉపయోగంగా ఉన్నట్లు మనం ఈ వచనాన్ని తీసుకుందాం. ఇక్కడ చీకటిలో వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అంటే, ఇప్పుడు ఇక్కడ చుట్టూ చీకటి ఉందండి. ఒకసారి అటు చూడండి, లైట్ లేనికి వెళ్ళి చూడండి, ఏం కనపడుతుంది మీకు? చీకటి. ఇటు చూడండి, చీకటే కదా, అవునా? చీకటిలో వెలుగు ప్రకాశించటం ఏంటి? చీకటి దాన్ని అర్థం చేసుకోలేకపోవటం ఏమిటి? ఇక్కడ ఏ చీకటిని గురించి మాట్లాడుతున్నాడు అంటే, మనుషునిలోని అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చారు. ఈ అజ్ఞానం అనే చీకటి లేదా అంధకారం ఏదైతే ఉందో అది మనుషుని ఆవరించి ఉంది. ఆదాము నుండి సంక్రమించినటువంటి ప్రతి నరుని ఈ అజ్ఞానాంధకారం ఆవరించి ఉంది. వాస్తవంగా ఆ పండు తింటే మీరు జ్ఞానవంతులు అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి,
మీరు కూడా దేవుడు అంతటి వాళ్ళు అవుతారని కదా అపవాది మోసగించాడు ఆ సర్పంలో ఉండి. ఆ మాట చొప్పున ఆమె అడుగు వేసింది చూశారు. దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి అపవాది సర్పంలో ప్రవేశించి చెప్పిన మాటను స్వీకరించి పండు తినడానికి అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించి చూడు. అజ్ఞానం అది. పండు తింటే జ్ఞానం వచ్చిద్దని అజ్ఞానంతో వేసిన అడుగే హవ్వ చేసినటువంటి పొరపాటు. ఇక అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ అజ్ఞానాంధకారం. లోకంలో బోలెడంత జ్ఞానాన్ని సముపార్జన చేసినటువంటి వ్యక్తులలో సైతం చాలా సబ్జెక్ట్స్లో నిపుణులై ఉంటారు, మంచి పనోళ్ళై ఉంటారు, మంచి ఐడియాలజీ కలిగి ఉంటారు, మంచి గ్రహణ శక్తి కలిగి ఉంటారు. కానీ జీవితంలో ఆరంభం, గమనం, ముగింపు సమస్తము తానై ఉన్న దేవుని విషయంలో మాత్రం మొదటి మానవుడి దగ్గర నుంచి చివరి మానవుడి దాకా అందరినీ అజ్ఞానము రాజ్యం వెళ్తానే ఉంది. అసలు అజ్ఞానం అనేది మానవుల్లో ఎప్పటి నుంచి సంప్రాప్తమైందంటే ప్రారంభం నుంచి సంప్రాప్తమైంది. అయితే దాని గురించి అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో కూడా వాక్యం చెప్పింది. 30వ వచనం నుంచి కిందికి చదివితే, ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా దేవుడు ఊరుకొనెను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే అజ్ఞాన కాలం అనేది ఒకటి ఉందన్నమాట. నేను అంటున్నాను, అజ్ఞాన కాలం అంటే ఆదాము అప్పుడు, లేదా అబ్రహాం అప్పుడు, నోవహు అప్పుడు, లేకపోతే అప్పుడెప్పుడో కాదు. దేవుని వెలుగును పొందకుండా, దేవుని జీవపు వెలుగును స్వతంత్రించుకోకుండా ఇప్పటికీ ఉన్న మనుషుల్లో ఎంతమంది అయితే సత్యదేవుని గ్రహించకుండా అలాగ ఉన్నారో వాళ్ళందరిలోనూ ఈ అజ్ఞానాంధకారమే రాజ్యం వెళ్తుంది. అర్థమైందా? మనుషులందరిలో నిండుంది, కానీ మనుషుల మధ్యలోనే దేవుని వెలుగు ప్రకాశిస్తుంది, దేవుని సత్యజ్యోతి వెలుగుతుంది. జ్ఞానము సంత వీధులలో నిలిచి బిగ్గరగా కేకలు వేయుచున్నది, వీధి మొగలలో నిలిచి అది మొర్రపెట్టుచున్నది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం నుండి జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకోండి. అక్కడ ఆ 8వ అధ్యాయంలో చాలా భాగం జ్ఞానాన్ని గురించి మాట్లాడతాడు. జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూ ఒక వ్యక్తిని పోల్చి చూపిస్తాడు. జ్ఞానం అంటే మనలో ఉండేటువంటి సబ్జెక్టును గురించిన అవగాహన జ్ఞానం. కానీ జ్ఞానం ఒక వ్యక్తి కూడా. వ్యక్తి అయి ఉన్న జ్ఞానం అక్కడ మాట్లాడుతున్నాడు, మొర్ర పెడుతున్నాడంట, ప్రకటిస్తున్నాడంట, మొత్తుకుంటున్నాడంట. మనుషులు పట్టించుకోవటం లేదంట. ఎవరి జ్ఞానం? దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అంటాడు. చివరి వచనములో ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను అంటాడు. 31వ వచనంలో దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తు అంటాడు. అలాగే ఆ క్రీస్తే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము అంటాడు. సో జ్ఞానము అంటే ఒక సబ్జెక్టును గూర్చిన అవగాహన పొందినవాడు జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆ సబ్జెక్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్, డాక్టర్ గారు ఉన్నారు, సర్జరీలు చేసే వైద్యుడు ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి పొట్ట ఎలా కోయాలో, ఆపరేషన్ ఎలా చేయాలో ఆ విషయంలో అతనికి ఆ సబ్జెక్టులో జ్ఞానం ఉంది. సో అతను జ్ఞానవంతుడు. ఎందులో? వైద్య విధానంలో. డ్రైవింగ్ ఉంది, కొంతమంది డ్రైవింగ్ అద్భుతంగా చేస్తారు. సో ఆ డ్రైవింగ్ చేసే విషయంలో అతను జ్ఞానం పొందాడు. డ్రైవింగ్ విషయంలో అతడు జ్ఞానవంతుడు. వైద్యం విషయంలో వైద్యుడు జ్ఞానవంతుడు. అట్లాగా రకరకాల విషయాలలో మనుషులు జ్ఞానవంతులు. అంటే ఒక సబ్జెక్టును గురించిన అవగాహన, అనుభవం ఆ వ్యక్తిలో అది జ్ఞానంగా ఉంది. సో ఇది అవగాహనను గూర్చిన సంగతి కాదు. నిజంగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు జ్ఞానమట. ఆయన పేరు నీతి, ఆయన పేరు పరిశుద్ధత, ఆయన పేరు విమోచన, ఆయన పేరు జ్ఞానం. ఇంకొకటి, ఆయన పేరు వెలుగు, ఆయన పేరు వాక్యం, ఆయన పేరు కాపరి, ఆయన పేరు సహకారి, ఆయన పేరు ఇమ్మానుయేలు, ఆయన పేరు నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, బలవంతుడగు దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
మొత్తం కలిపితే ఒక పేరు. సో ఇవన్నీ కలిపి ఎవరికి సంబంధించినవి? పెద్దగా చెప్పండి. అది ఆయనే జ్ఞానం అనే వ్యక్తి, మిస్టర్ జ్ఞానం గారు. ఎవరైనా మిస్టర్ జ్ఞానం గారు. బాగా వినండి. ఆయనను గూర్చిన వాక్కు లోకములో ప్రచురింపబడుతుంది. సువార్త కూటాల ద్వారా కావచ్చు, పుస్తకాల ద్వారా కావచ్చు, కరపత్రికల ద్వారా కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, సెల్ ఫోన్ ద్వారా కావచ్చు, నానా రకాలుగా నానా విధాలుగా లోకమందంతటా ఆయనను గూర్చినటువంటి ఉపదేశము, ఆ వెలుగును గూర్చిన సాక్ష్యము ప్రకటింపబడుతుంది. కానీ అజ్ఞానాంధకారం అనే చీకటి చేత ఆవరించబడిన మనుష్యాళి ఆ వెలుగును గ్రహించలేకపోతున్నారు. ఇది ఏ వెలుగు? జీవపు వెలుగై ఉన్న యేసును అజ్ఞానాంధకారంతో నింపబడినటువంటి మనుషులు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ కళ్ళ ముందే ఆయన గూర్చి ప్రచురించబడుతుంది, వాళ్ళ చెవులలోకి ఆ వాక్కు కూడా వెళుతుంది, కానీ పట్టించుకోవటల్లా. ఇప్పుడు ఏం చేయాలి అంటే టోటల్గా ఒకటి అర్థమైంది మనకి. మానవ జాతి మొత్తం కూడా అజ్ఞానం అనేటువంటి చీకటిలో బందీ అయిపోయింది. పండు తింటే జ్ఞానం వచ్చింది అనుకున్నారు, భలే జ్ఞానం వచ్చింది. ఏ జ్ఞానం? ఏమాత్రం జ్ఞానం? అసలు దేవుని జ్ఞానమై ఉన్న క్రీస్తును కోరుకొని దేవుడే నాకు జ్ఞానమై ఉన్నాడు, మళ్ళీ నాకు సొంత జ్ఞానం ఎందుకు, నాకు అవసరం లేదులే సర్పమా అంటే ఆనాడే గొడవ ఉండకపోను, అసలు ఇంత కథ లేకపోవును. కానీ అలా కాకుండా ఆత్రపడి ఆ సర్పపు బోధకు చెవియొగ్గి వెళ్ళి దేవుడు వలదన్న పని చేసిన కారణం చేత జ్ఞానం అనే పేరుతో అజ్ఞానం అనే దాన్ని తీసుకొచ్చి ఎత్తినేసింది మనందరికీ మన మాతృమూర్తి. ఓరు మానవ జాతి మొత్తం అలానే బందీ అయిపోతే పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను దేవుని జీవపు వెలుగై ఉన్న క్రీస్తు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయన వెలుగే. నిజమైన వెలుగు ఉండెనో అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అన్నాడు. ఇక ఆ వెలుగు లోకంలోనికి వచ్చేసాడు. వచ్చేసి సమూహాన్ని కాదు, ఒక్కొక్క వ్యక్తిని, ప్రతి మనుష్యుని అన్నాడు. పర్సనల్గా ఒక్కొక్క వ్యక్తిని దర్శిస్తూ ఈ అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి దేవుని వెలుగు మన హృదయాలలో వెలిగేటట్టుగా ప్రభువే జోక్యం చేసుకొని మనందరినీ వెలిగిస్తూ ఉన్నాడు. ధన్యకరమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రభువు చేత వెలిగింపబడిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, తాము ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్ళాలో, తమ మూలం ఎవరో, తమ బ్రతుకు అర్థం ఏమిటో, పరమార్థం ఏమిటో, ఎవరి కొరకు బ్రతకాలో, ఎవరి నిమిత్తం మనం సృజించబడ్డామో, ఆ సృష్టికర్త ఎవరో, ఆయన ఏం కోరుతున్నాడో మొదలైన సంగతులన్నిటినీ తెలుసుకుని ఆయనను ప్రేమించి సేవించి ఆయన చిత్తము జరిగింపనించి ఆయన పాదాల చెంతకు అందుబాటులోకి వచ్చిన మీరందరూ ఆయన చేత వెలిగింపబడిన వారు, నేను సహా మనందరం కూడా ఆయన చేత వెలిగింపబడ్డ వాళ్ళం. ఒకప్పుడు మనం కూడా అదే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడాం. ఈరోజు సభ్య సమాజం మొత్తం కూడా అదే అజ్ఞాన అంధకారంలో బందీ అయిపోయింది. ఏది చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు, అందులోని వాస్తవికత ఏమిటో తెలియదు, దానివల్ల ఉన్నటువంటి ప్రయోజనం ఏంటో తెలియదు, మొత్తానికి చేస్తూ ఉన్నారు. లోకంలో ఉన్నప్పుడు నేను కూడా చాలా కార్యక్రమాలు చేశా, మా వాళ్ళు కూడా చేశారు. చేసేయన్నీ చూస్తూ ఉన్నా. ఇది ఎందుకు అంటే ఆ ప్రశ్నకు సమాధానం లేదు. దైవానికి నా జుట్టు ఎందుకు అన్నది నా ప్రశ్న. దైవానికి నా జుట్టు అవసరమా? కానీ సంవత్సరానికి ఒకసారి నాకు కుదిరినప్పుడల్లా పోయి అదే పని చేసి వచ్చేవాడిని. ఏ పని? గుండు కొట్టించుకోవటం. ఎందుకో తెలియదు,
కానీ గుండు కొట్టించుకుంటే మంచిది, దేవుడికి సంతోషం. ఎందుకంటే దాని మీద ఏదో ఒక కథ. బ్రదర్ చేసి వచ్చేవాడిని. పోయేటప్పుడు పుష్కలంగా సమృద్ధిగా జుట్టు పెంచుకొని, అప్పుడే వచ్చే గడ్డం నూనె మీసాలు అన్నీ బాగా పెంచేసుకొని పోయి మొత్తం శుభ్రంగా క్షవరం చేయించుకొని సమృద్ధితో పోయి సమస్తం సర్వమంగళం చేసుకొని ఛార్జీకి మౌనంగా డబ్బులు చూసుకొని ఇంకంతే సంగతులు. పోయేటప్పుడు అన్నీ పుష్కలంగా పోయి శుభ్రంగా అన్నీ స్వాహ. నేను ఎందుకు పోయానో, ఎందుకు ఆ పనులన్నీ చేశానో, అంతా సర్వమంగళం చేసుకొని ఎందుకు వచ్చానో, ఇందును బట్టి నాకు వనగూరింది ఏంటో నాకేం తెలీదు. పోయాను, వచ్చాను. 5 రోజులు జాతర జరుగుద్ది. 5 రోజులు జరిగే జాతరలో మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా దేవర పేరిట ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఎన్ని కార్యక్రమాలు జరిగినా అన్నిటి ఆరంభం మాత్రం మద్యంతోనే ప్రారంభమైద్ది. 5 రోజుల జాతరలో మద్యం లేకుండా అసలు అవకాశమే లేదు, జాతరే లేదు. ఆరాధించేవాడి దగ్గర నుంచి అందులో పాల్గొనే ప్రతి ఒక్కడు ఆన్లోనే ఉండాలి. అదే అక్కడ జరగాల్సినటువంటి కర్తవ్యం, కార్యం. అలా లేకపోతే అవకాశం లేదు. ఇదేంట్రా, తాగుడు మాన్పించేవాడు కదా దేవుడు, ఇక్కడేందిరా నాయన అలవాటు లేనివాడు కూడా అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంది కదా అనే డౌట్ వచ్చింది అనుకో, తప్పు. అలాంటి ప్రశ్నలు వేస్తే మన దేవరకు కోపం వస్తుంది. కోపం వచ్చిందనుకో అన్ని గల్లంత అయిపోతాయి. అలాగా అనరాదు. అందరితో పాటు త్రాగవలెను, అందరితో పాటు ఎగరవలెను, ఊగవలెను, అంతే. ఎందుకో తెలియదు. ఇప్పుడు ఒకవేళ ఈ ప్రశ్న నేను వేశాను అనుకో, ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇది విన్నారనుకో, చర్రమంటది. నాకు తెలుసు ఆ సంగతి. ఎందుకంటది? ఇదే ఏళ్ళతో వచ్చిన గొడవ. వాడిదేదో వాడు చెప్పుకోడు, ఏదైనా చెబుతాడు విందాం అంటే అటు పోతాడు, ఇటు పోతాడు, వాళ్ళ సంగతి అంటాడు, వీళ్ళ సంగతి అంటాడు, వీటి గోలేంది వీడు చెప్పుకోడు. ఇదొక అజ్ఞానం. ఇప్పుడు 2 ఏళ్ళు 4, ఒకప్పుడు మనకు తెలియదు, 2 ఏళ్ళు 3 అనుకున్నాం. తర్వాత కాస్త లెక్కల పుస్తకం తెచ్చుకొని, ఎక్కాల పుస్తకం తెచ్చుకొని లెక్కలు కరెక్ట్గా చేసుకొని 2 ఏళ్ళు 3 కాదురా, ఇప్పటిదాకా మన తాత 3, మన నాన్న 3. కానీ మన దగ్గరికి వచ్చేప్పుడు కొంచెం నాలెడ్జ్ పెరిగిందిరా, లెక్కలు కరెక్ట్గా అర్థమైంది, 2 ఏళ్ళు 4రా నేను చెప్పాను అనుకో. అరే నువ్వే ఇప్పుడు చెబుతావు ఏందిరా, మన ముత్తాత 3, మన తాత 3, మన నాన్న 3, నువ్వు ఇప్పుడు వచ్చి 4 గంటలు ఎట్ట కుదిరిద్ది, నేను కూడా 3 అంటాడు. ఎట్లా చెప్పాలి వాడికి? అవునా? ఈ విధంగా భక్తి ఆచారాల పేరుతో జరిగినటువంటి విషయాలు చాలా వరకు, కొన్ని ఆచారాలు కొన్ని ప్రయోజనకరంగా ఉంటే, కొన్ని ఆచారాలు మరీ దారుణంగా, మరీ అజ్ఞానంగా ఉన్నాయి. అయినా ఫాలో అయ్యాం. ఎక్కడో మాకు కలిసిన బంధువు పోయాడు అనుకో, మా ఇంట్లో మంచాలు, దుప్పట్లు, దిండులు, బట్టలు, సామాను మొత్తం నానబెట్టిద్ది మా అమ్మ. నొలక మంచాలు, పొడి లేకుండా పట్టెలన్నీ లాగి తడిపిద్ది మా అమ్మ. ఎందుకంటే సచ్చినోడు ఎఫెక్ట్ ఎక్కడన్నా పొడి ఉంటే ఆ పొడిలో వాడు వచ్చి కూర్చుంటాడేమో డౌట్, ఏం పాడో మా అమ్మకి. మొత్తం నానబెట్టిద్ది. ఎవడన్నా ఎక్కడన్నా దూరపొడి పోయాడంటే ఇక మాకు నేల పడకే. ఎందుకు? ఈ నులక మంచాలు తడిపితే నీళ్ళుకుపోతాయి. అట్లా ఐడియా ఉందా మీకు? ఎంతమందికి తెలుసు నులక మంచాలు నానబెడితే నీళ్ళుకుపోతాయని? అలా నీళ్ళకు ఎందుకు అంటే ఎక్కడో ఎవరో బంధువు పోయాడు, అయితే మనకు అంటు సూతకం కాబట్టి మొత్తం తడిపేసుకోవాలి, అంటు మాపుకోవాలి అని మొత్తం పోయేవాడిని, ఆవుల దొడ్డికి పోయేవాడిని. నిరీక్షించి ఒక క్యాన్ నిండా పోయి పట్టుకొచ్చేవాడిని. ఏంటో అర్థమైందిగా మీకు? తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తే
మా ఇల్లు అంతా జల్లేది, మా ముఖాల మీద జల్లేది. ఏం చేయాలా? పసుపు కాదు, ఇంకా పవర్ఫుల్ అంట అది. పసుపు కన్నా పవర్ఫుల్ అంట అది. కాబట్టి ఎంత ఎంజ నిలబడి చల్లిపించుకునేవాళ్ళం, లేకపోతే ఊరుకునేది కాదామా. ఆ విధంగా ఎందుకుమా ఈ జల్లుకుంటే చండాల వాసన వస్తుంది ఒంటి మీద అంటే, నర్మయ్ తప్పు వెధవా నర్మయ్ అన్నట్టుగా అని ఇంకా జల్లిపోయేది. ఏం చేస్తున్నావో తెలియదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు. టోటల్గా మాత్రం మొత్తానికి అది మంచిది, ఇది మంచిది. ఇప్పుడు ఈ రెండే కాదండి, బోల్డ్ అని ఉన్నాయండి ఇట్లాంటి. ఇప్పుడు కూడా లోకంలో ఉన్నోళ్ళు చేస్తున్నటువంటి క్రియలు. దీని మీద ఒక మంచి హాస్య విషయం చెబుతాను మీకు. జాగ్రత్తగా వినాలి, ఒక పాయింట్ మిస్ అయినా ఇబ్బంది అవుతుంది. అందుకని జంతు శాస్త్రజ్ఞులు తెలుసు కదా మీకు, జంతువుల మీద పరిశోధన చేసే శాస్త్రజ్ఞులు. ఒకసారి ఓ పరిశోధకుడు కోతుల మీద పరిశోధన చేశాడంట. కోతుల మీద ఒక 8 కోతుల్ని ఒక గదిలో పెట్టి, 8 కోతుల్ని గదిలో పెట్టి వాటి లక్షణాలని టెస్ట్ చేయడానికి పెట్టాడు. లోపల పెద్ద నిచ్చెనేసి నిచ్చెన టాపులో ఒక అరటి గెల కట్టాడంట. అరటి గెల వేలాడదీశాడు ఆ నిచ్చెన పైన. ఈ 8 కోతులు ఉన్నాయి లోపల. ఒక పక్క ఒక పైప్ పెట్టి దానిలో బాగా చల్లని కూలింగ్ నీళ్లు వచ్చేటట్టు పెట్టాడంట. ఏ కోతైనా అరటి గెలలో ఉన్న అరటి పండ్లు తీసుకోవటానికి నిచ్చెన ఎక్కితే దాని మీద బయట నీళ్లు, కింద ఉన్న కోతుల మీద ఈ చల్లటి నీళ్లు చల్లుతున్నాయంట. కోతి ఏదైనా ఎక్కడానికి ట్రై చేసిందంటే ఇటు మీద కింద ఉన్న వాటి మీద నీళ్లు పడుతున్నాయి. ఒకసారి చూసినాయి, 2 సార్లు చూసినాయి, 3 సార్లు చూసినాయి. ఏ కోతన్నా అట్లా ఎక్కడ మెట్లు ఎక్కిందంటే, నిచ్చెన ఎక్కిందంటే, 2 మెట్లు ఎక్కిందంటే సప్పు నీళ్లు పడుతున్నాయి. అప్పుడు ఇక కోతులకి అనుమానం వచ్చింది, ఈ కోతి నిచ్చెన ఎక్కినందుకే మన మీద ఈ చల్లటి నీళ్లు పడుతున్నాయి, బాగా తట్టుకోలేకపోతున్నాం అని. ఇక ఏ కోతన్నా నిచ్చెన ఎక్కితే మిగిలిన 8 కోతులు కదా, ఒక కోతి నిచ్చెన ఎక్కింది అనుకో, మిగిలిన 7 కోతులు దాన్ని లాగి కొడత మొదలుపెట్టినాయి అంట. లాగి కొడత మొదలుపెట్టినాయి. ఏ కోతన్నా ఇక ఎక్కబోయిందంటే ఇక దాన్ని అందుకోవటం, లాగటం, కింద పడేయటం, బాధటం అన్నీ కలిపి అట్లా. అయితే అయిపోయిందిగా, అరటిగల ఆడనే ఉంది, నిచ్చెన ఉంది, ఎక్కి తీసుకోవచ్చు, కాయ తినవచ్చు. కానీ 8 ఒక్కటి కూడా పోయి తీసుకోవట్లా. ఎందుకు? ఏదన్నా ఎక్కితే మిగిలిన పట్టుకొని, ఎందుకు? చల్లటి నీళ్ళు పడుతున్నాయి. సరే 8 కోతులు అట్లా ఉండగానే ఈ 8 కోతుల్లో ఒక కోతిని బయటికి తీసి బయట ఉన్న కోతులలో ఒక కొత్త కోతిని లోపల వదిలాడంట. ఇప్పుడు 7 పాతయోనే ఒకటి కొత్తది ఎంటర్ అయింది. ఇప్పుడు ఎంటర్ అయింది ఏం చేసిద్ది? డౌట్ లేదుగా. వీటన్నిటి మొఖాలు చూసి, నిచ్చెన పైన వేలాడుతున్న అరటి గెల చూసి, కమ్మని కాయలు ఆంతున వేలాడుతుంటే ఏంది ఎట్లా కూర్చున్నాయని ఆత్రాబాత్రాగా ఎక్కింది. 4-5 మెట్లు ఎక్కనిచ్చి ఈ 7 పాత ఉన్నాయే దాన్ని లాగి కొట్టడం మొదలుపెట్టినాయి. విషయం ఏంటంటే ఈసారి ఇది నిచ్చెన ఎక్కినప్పుడు నీళ్లు పడలా. ఆ సంగతి ఆలోచించలా. అర్థమైందా? ఇక దాన్ని లాగి ఏం కొట్టినా కొడుతున్నాయి. తన్నులు తినేదానికి ఎందుకు కొడుతున్నాయో అర్థం కావట్లా.
ఇప్పుడు తన్నులు తింటున్నదానికి సరే కొడతారు, లాజిక్ ఏంటి, రీజన్ ఏంటి అనేది డౌట్ ఉంటుంది కదా. ఇంతకు నేను చేసిన తప్పే, నిచ్చెనుంది, అరటిపళ్ళు ఉన్నాయి, నేను వాటిని గల్లించుకోలేదు, వాటి జోలికి పోలేదు, నన్ను ఎందుకు కొడుతుంది అర్థం కావట్లేదు దానికి. సరే ఎందుకు వచ్చింది గొడవ అని మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తే మళ్ళీ అలా కొట్టినాయి. అర్థమైపోయింది ఇక ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు తన్నులు తప్పవని ఇక అది కూడా సైలెంట్గా కూర్చుంది. ఇక అన్నీ సైలెంట్ అయిపోయినాయి. అంటే ఆ 7 తింటల్లా ఈ కొత్తది తినబోతే దాన్ని కూడా కూర్చుని 8 రైట్ అని ఆ మిగిలిన 7 ఆల్రెడీ పాత కోతులు ఉన్నాయి కదా 7, ఒకటి కదా కొత్తది జాయిన్ అయింది. ఆ 7 మళ్ళీ ఒకదాన్ని బయటికి తీసి ఇంకో కొత్తదాన్ని వదిలాడు. ఇప్పుడు ఈ వచ్చిన కొత్తది ఏం చేసిద్ది డౌట్ ఏముంది? ఏంటి ఇలా కూర్చునే అరటిపళ్ళు ఆవుతుని కనపడుతుంటే అని ఇది హడావుడిగా ఎక్కపోయింది. అప్పుడు మళ్ళీ ఈ 7 కలిసి దానిలాగా తనటం మొదలుపెట్టినాయి. ఈసారి దాన్ని తన్నే వాటిల్లో కొత్తది కూడా ఉంది. తన్నులు తినేదానికి అర్థం కావట్లా, ఎందుకు నన్ను కొడుతున్నాయి, అర్థమైందా? అర్థం కావట్లా. సరే ఇవంటే కొట్టినాయి, ఇది ఇప్పుడు దాకా నాతో ఉంది కదా బయట, ఇది కూడా కొడుతుంది. అదెందుకు కొట్టింది తెలుసా? మిగిలిన 6 ఎందుకు కొడుతున్నాయో దానికి అర్థం కాల. సో నన్ను దన్నినాయి, నేను నిచ్చెనెక్కకుండా కూర్చున్నా, ఇదో చెక్కుతుంది ఏంది అని వాటితో కలిసి ఇది కూడా కొడుతుంది. నువ్వెందుకు కొడుతున్నావు అంటే దాని దగ్గర సమాధానం లేదు, వీటి దగ్గర సమాధానం లేదు. అట్లాగా పాత మిగిలిన 6 తీసేసి 6 కొత్త వాటిని వదిలాడు. వదిలిన ప్రతిసారి ఇదే కోటింగు. చివరికి 8 లోపల క్రొత్తవే ఉన్నాయి, కానీ ఏది నిచ్చెనెక్కట్లా, అరటిపండు తీసుకోవట్లా. ఒకవేళ ఏదన్నా ఎక్కడానికి ట్రై చేసిందా, మిగిలిన 7 కలిసి కొడుతున్నాయి. ఎందుకు కొడుతున్నాయో దేనికి తెలియదు. తన్నులు తినేది అమాయకంగా చూడటం తప్ప ఎందుకు నేను తన్నులు తింటున్నానో దానికి అర్థం కాలేదు, ఎందుకు కొడుతున్నామో వీటికి అర్థం కావట్లా. మొత్తానికి జరుగుతుంది ఆ తంతు అలాగా. ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే కొంచెం నవ్వుగా ఉంటుంది, సరిగ్గా ఆలోచించుకుంటే పిచ్చ నవ్వు వచ్చింది. అది నేను అది చదివినప్పుడు తలుచుకొని నవ్వా. నేను జస్ట్ కోతుల్ని ఊహించుకొని ఈ క్రొత్తదాన్ని అవి మొత్తం కలిసి కొట్టేటప్పుడు దాని ఫీలింగ్స్ ఏంటి. కొట్టారు బ్రదరు, రీజన్ చెప్పి కొట్టండి. అసలు నేను మెట్లెక్కితే మీకు వచ్చిన నష్టం ఏంది, మీరు ఎందుకు లాగుతున్నారు, మీరు ఎందుకు కొడుతున్నారు అని పాపం అది అలా ఫీల్ అయి ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే అప్పుడెప్పుడో స్టార్టింగ్లో ఏదో ఒకటి జరిగింది, ఆ జరిగిన దాన్ని పట్టుకొని ఇక మిగిలినవన్నీ దాన్ని అలా ఫాలో అవటం మొదలుపెట్టినాయి. స్టార్టింగ్లో నీళ్లు పడ్డాయి, తర్వాత నీళ్లు పడ్డాయా లేవా అన్నది అనవసరం, అది ఎక్కితే నీళ్లు పడతాయి అంతే. అది ఆ ఆలోచన అనేది అలా పెరిగిపోయింది. ఇక అంతే, ఏది ఎక్కినా పట్టుకొని కొడతామే. దీన్ని ఏమంటాం? అజ్ఞానం. జంతువులలో అజ్ఞానం. సార్ జంతువులు అంటే తీసేయండి, వాటికి తెలియలేదు, అవి వివేచించలేవు. కానీ మానవులు, కానీ మీకు తెలుసా భూప్రపంచంలో మనుష్య సమాజంలో చాలామంది, ఇప్పుడు కోతిని గురించి చెప్పుకుంటే మనం నవ్వుకున్నాం కదా, అన్యజనుల్లో కావచ్చు, క్రైస్తవుల్లో కావచ్చు, ఇదే టైపులో చాలామంది ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? కానీ ఉన్నారు. అన్యజనులు శకునాలు పాటిస్తారు. శకునాలు ఎందుకు అలా ఫాలో అవ్వాలో ఎవరికీ తెలియదు. వాస్తుని ఫాలో అవుతారు. వాస్తుని అలా ఎందుకు ఫాలో అవ్వాలో ఎవరికీ తెలియదు. భక్తి చేస్తాడు. ఎందుకు ఆ వ్యక్తికి భక్తి చేయాలో, ఆ వ్యక్తి మన కోసం చేసింది ఏమిటో, ఆ వ్యక్తి ద్వారా మనం పొందిన మేలేంటో ఏమీ అర్థం కాదు. అందరెందుకో నేను అందుకే.
అన్నీ కలిసి కొడుతున్నాయి కాబట్టి నేను కూడా కొట్టాలి అన్నట్టు తప్పించి దీని వెనకున్న ఆంతర్యం ఏంటి, ఇందులోని పరమార్థం ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించరు. మా ఇంట్లో గొడవ అయితే చాలు ముందు వాస్తు తేడాలు చూసుకుంటాం. ఏ మూలన్నా పెరిగిందా, ఏ మూలన్నా తగ్గిందా, అందుకే మా ఇంట్లో కొట్లాట అయిందేమో, అప్పులైందేమో, గొడవ అయిందేమో అని ఇష్యూ అయితే చాలు ముందు వాస్తు సిద్ధాంతం తేవటం, ఇల్లు చూపించటం. వచ్చినోడు ఊరికి ఎందుకు పోతాడు, డబ్బులు తీసినోడు ఊరకు పోతే ప్రయోజనం ఏముంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి బాగా కొట్టించిపోయేవాడు. ఆహా ఈ మూల ఇది ఉండకూడదండి, ఉండకూడదు, అర్జెంటుగా తీసేసేయండి. ఏంది అంత భారం పెట్టారేంది, అంతకుముందు వచ్చిన ఆయన ఆ మూల భారం వెయ్యాలన్నాడే, అట్లా అన్నాడా, అట్లా ఎట్లా చెప్తాడు, కరెక్ట్ కాదే. లేదండి ఆయన చాలా పెద్ద పనోడు అంటండి, ఆయనకు కూడా 1000 రూపాయలు ఇచ్చేవండి, అసలు చాలా దూరం పోయి తీసుకొచ్చేవాడి, అంత తేలిక దొరకడంట, ఆయన మంచి పనోడంట, అట్లా చెప్పాడా. ఆ పేరు నేను కూడా విన్నాలే కానీ, ఇంతకు నీ పేరేంటి, నా పేరు ఫలానా అంటే ఆయన మామూలుగా చెప్పాడులే కానీ నీ పేరుని బట్టి ఉండకూడదు అక్కడ. ఓహో సరే అని ఖచ్చితంగా పగలగొట్టేవాడు. అటు పగలగొట్టి ఇటు పగలగొట్టి చివరికి అది వెళ్ళిపోయిందిలే, నా సాక్ష్యంలో ఉందిగా మీకు తెలుసు కదా. ఏదన్నా రాని, ఇప్పుడు నేనే కాదండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఈ పిచ్చోళ్ళు లేకపోలేదు. ఎప్పటికి కూడా కాస్త దేవుణ్ణి తెలుసుకున్నా కూడా కొంతమందికి అది పోదు, ఒక పక్క కొడతానే ఉంటుంది. ఈ సిద్ధాంతాల పిచ్చి, ఈ శకునాల పిచ్చి కొంతమందిలో పోదు, ఈ మాంత్రికుల పిచ్చి. దేవుని మార్గంలోకి వచ్చి దేవుని రక్తంలో కడగబడి దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తులలో సైతం కొంతమందిలో మాంత్రికుల పిచ్చి, మాంత్రికుల్ని విపరీతంగా నమ్మటం అనేది ఉందని మీరు ఊహించగలరా? కానీ నేను చూసా కొంతమంది నాతో మాట్లాడారు విచిత్రంగా, కొత్త ఫేసుల్లే. అంటే పాస్టర్ గారు ఇది మామూలుది కాదండి, మంచి పవర్ఫుల్ అండి, ఇది బావాలంటే ఇది మామూలు కాదండి, దీనికి సపరేట్ పనోళ్ళు ఉంటారు. ఎవరు బాబు అంటే మాంత్రికులు ఉంటారు. బైబిల్ గ్రంథంలో అలాగ మాంత్రికులను ఆశ్రయించిన వాళ్ళని ఒక రాజు ఆశ్రయించినందుకు ఏలియా ద్వారా ఒక సమాధానం రాయబడి ఉంటుంది. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయంలోనే ఉంటుంది ఆ మ్యాటర్. జస్ట్ రెఫరెన్స్ గుర్తు రాసుకొని ఇంటికి పోయి చూసుకోండి. మాంత్రికులను ఆశ్రయించడం ద్వారా బయల్జెబూబు వద్దకు తన పనివారిని పంపినందుకు ఏలియా దేవుని మూలంగా ఆ రాజుకు ఏమని బదులిచ్చాడో చూసినవాడు, తెలుసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఆశ్రయించడం. అర్థమైందా? దయ్యం ఎప్పుడు దయ్యమును వెళ్ళగొట్టదు, దయ్యం దయ్యానికి సపోర్ట్ చేసుకుంటుంది. దయ్యం దయ్యాన్ని వెళ్ళగొడితే దాని రాజ్యం పడిపోయిద్దని సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు. ఒక మాంత్రికుడు ఆరాధించేది డెవిల్స్నే, దురాత్మలనే. దురాత్మలను ఆరాధించే ఆరాధకుడు దురాత్మలను ఏ విధంగా వెళ్ళగొడతాడు? వాడి బ్రతికే దాంతో కదా. కానీ కొంతమందికి అదే పిచ్చి, లక్షల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి, వాస్తు సిద్ధాంతుల మాటలు నమ్మి మంచి మంచి ఇల్లు పగలగొట్టుకొని ఒట్టి ప్లాట్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. అలాగే ఈ మాంత్రికుల మాటలు నమ్మి ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్ల చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ రకరకాల ఆచారాలు ఎందుకు చేయాలో తెలియదు, చేస్తే మంచిది అంటాం, చేసేయటం. భక్తిలో అదే ఉంది, ఆచారాల్లో అదే ఉంది. పాతకాలంలో సతీ సహగమనం అని పెట్టారు. భర్త దస్తే భర్తతో పాటు భార్యను కూడా తగలబెట్టేవాళ్ళు. సాంఘిక దురాచారాలు. కొంతమంది సంఘ సంస్కర్త బయలుదేరి ఈ సాంఘిక దురాచారాలని అడ్డగించి పెద్ద పోరాటాలు చేసి వాటిని కట్టడి చేస్తే ఇప్పుడు ఆగిపోయినాయి. అంటరానితనం, కులం పేరిట దూషించడం, ద్వేషించడం, సాంఘిక దురాచారాలు, ఇవన్నీ లోకంలో ఉన్నవాళ్ళు, అజ్ఞానాంధకారంతో ఉన్నవాళ్ళు వాళ్ళు చేసేటువంటి క్రియలు. కానీ వాళ్ళు దాని గురించి ఆలోచించరు. ఎందుకు ఇలా చేయాలి,
దీని వెనుకున్న ఆంతర్యం ఏమిటి, దీనిలో ఉన్న పరమార్థం ఏంటి అనేది అడగరు. అడిగిన అవతల దగ్గర నుంచి సరైన ఆన్సర్ వచ్చిందా లేదా అన్నది వివేచించరు. అర్థమైందా? యేసు ప్రభు కన్యమరియకు పుట్టాడు పరిశుద్ధాత్మ ప్రభావంతో అంటే నమ్మరు. కానీ ఇద్దరు పురుషులకి ఒక అబ్బాయి పుట్టాడంటే మాత్రం నమ్ముతారు. అర్థమైందా? ఇద్దరు పురుషులకి ఒక బాబు జన్మించాడంటే నమ్ముతారు. ఒక పరిశుద్ధురాలైన కన్య గర్భాన పరిశుద్ధాత్మ శక్తితో ఒక బాబు పుట్టాడంటే ఒక సినిమా హీరోయిన్కి అర్థం కాల ఎట్ట పుట్టాడు అని. అర్థమైందా? కానీ ఇందాక నేను చెప్పింది మాత్రం నమ్ముతారు. సరేలే, వాళ్ళని ఏమందాం, నేనేం ఎగతాళి చేయను, ఎద్దేవా చేయనులే. కానీ అజ్ఞానాంధకారము వారిని ఆవరించినందున జ్ఞానము లేని స్థితిలో వారు నశించిపోతున్న మెట్టులో ఉన్నారు. రకరకాలుగా లోకంలో అజ్ఞానం విలయతాండవం చేస్తుంది. ఆ అజ్ఞానాన్ని రూపుమాపి ప్రజలందరికీ సత్యజ్యోతిని చూపించి వారిని సత్య మార్గం వైపు తిప్పడానికే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని కృపను బట్టి యేసయ్య జీవితంలో ఆయన కళ్ళు తెరిచిన తర్వాత, వెలిగించిన తర్వాత ప్రతి దానిలో క్లారిటీ. ఇది చేస్తున్నాం అంటే దీనిలో ఆంతర్యం ఏంది, ఇది చేస్తున్నాం అంటే ఎందుకు చేయాలి, దీనివల్ల అనుగురే ప్రయోజనం ఏంటి, ఇది రైటా రాంగా అనే ప్రతి విషయంలో అలా వెతుక్కొని ఒక స్పష్టత తీసుకొని ప్రయాణం చేయటం అనేది క్రీస్తు యేసునందు మనకు లభించిన ఒక ధన్యకరమైన అనుభవం. అంతకుముందు ఎటు పోతున్నామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఎలా చేస్తున్నామో తెలియదు, దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియదు, నష్టాలేంటో తెలియదు. మొత్తానికి నలుగురితో పాటు నతనీయులు, గుంపులో గ్లోరీ అన్నట్టు ఇందాక కోతులు చందంగా సాగామన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకుని సత్యమేంటో మనకు బోధపరిచిన తరువాత ఇక అజ్ఞానాంధకారాన్ని వదిలేశాం. సత్యమై ఉన్న క్రీస్తుని పట్టుకొని ఇప్పుడు ఆయన్ని అనుసరించి నడుస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళకి మనం పిచ్చోళ్ళం, కానీ వాస్తవంగా మనం వెలిగించబడ్డాం. అసలు పిచ్చోడు ఎవడో మనకు తెలుసు. రోడ్డు మీద ఒకడు బట్టలు లేకుండా హే అనుకుంటా జుట్టు గందరగోళం చేసుకుని ఒకడు పోతున్నాడు అనుకో, వాడిని చూసి జనం నవ్వుతారు. ఎందుకు? ఏం వేసుకోకుండా నగ్నంగా పోతున్నాడు, సిగ్గు లేకుండా, ఇడు మెంటలోడు, ఇడు అవతారం చూడరా అని. విచిత్రం ఏంటంటే వాడు కూడా మనల్ని చూసి నవ్వుతాడు. ఎందుకు చెప్పండి? మనకు వాడు పిచ్చోడైతే వాడికి మనం పిచ్చోళ్ళం. అర్థమైందా? మనకు వాడు పిచ్చోడు, వాడికి ఎందుకంటే మనం అన్ని తగిలించుకున్నామని వాడి ఫీలింగు. ఇల్లేందిరా ఇంతంత బరువులు వేసుకున్నారు ఒంటి మీద, నేను చూడు అసలు ఏమి లేకుండా ఫ్రీగా తిరుగుతున్నానని వాడి ఫీలింగ్. ఇప్పుడు ఇంతకు ఎవడు పిచ్చోడు, ఎవడు మంచోడు? అవునా? కానీ వాడు కూడా నవ్వుతాడు మనల్ని చూసి. అలాగే లోకంలో అజ్ఞానంలో నిండిపోయిన వాళ్ళు యేసయ్యని వెటకారం చేస్తుంటారు, భక్తులను వెటకారం చేస్తారు. వాళ్ళ అజ్ఞాన చర్యలు చూసి మనం నవ్వుకుంటాం. ఇది ఏమి అన్నాం అనుకో, అది అదే అదే అంటాడు. ఎందుకని నీకు ఇప్పుడు మనం ఏం కలిగిస్తాం? దేవుడు జోక్యం చేసుకుంటే ఆలోచన వచ్చింది, చేస్తుంది ఏంది, ఎటు వెళ్తున్నావు, ఏది రైటు ఏది రాంగ్. నిజమైన వెలుగు ఏదైతే ఉందో ఆ వెలుగు ఒక మనిషిని దర్శించిన నాడు కళ్ళు తెరవబడతాయి. ఆ నిజమైన వెలుగు ఒక మనిషిని దర్శించినప్పుడే కళ్ళు తెరవబడతాయి. అప్పటిదాకా తాను చేసేదే కరెక్ట్ అనుకుంటాడు. సరే, అన్యులు కూడా అటు ఉంచుదాం. దేవుడు వాళ్ళని దర్శించుగాక, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించుగాక. ఇప్పుడు మన సంగతికి వద్దాం. ఇప్పుడు మనం చేసే విషయాల్లో కూడా కొన్ని ఆచార సంబంధంగా చేసే ఉన్నాయి, కొన్ని ఆత్మీయంగా చేసే ఉన్నాయి. అసలు దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు, మన నుంచి ఎలాంటి విషయాలు రాబట్ట ఆయన ఇష్టపడుతున్నాడు, ఎలాంటి స్పందన ఆశిస్తున్నాడు అనే దాని విషయంలో కూడా మనలో కొంతమంది అజ్ఞానంగా ప్రయాణం చేసేవాళ్ళే ఉన్నారు. ఇందాక చెప్పాను, క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది
వేరే వాటిని విశ్వసించి వాటిని కూడా నమ్మేటువంటి వ్యక్తుల్ని కొంతమంది నేను చూశాను. సరే, వాళ్ళ కౌన్సిలింగ్ చేశాను అనుకోండి, వాళ్ళ కౌన్సిలింగ్ చేశాను, కొంతమంది సరి చేయబడ్డారు, కొంతమంది అసలు కంటికి కనపట్టల్లా, సర్దుకుంటే నాకేం ఇబ్బంది లేదు. ఎందుకు అయ్యా, యేసు ప్రభువుని నమ్ముతాను, నేను మాంత్రికుడిని కూడా నమ్ముతానంటే అట్లా కుదరదు బాబు. నమ్మితే ఏసైనా నమ్ము, లేకపోతే మాంత్రికుడి సంగతి తేల్చుకొనే రాబో అంటే మరి పాపం కొంతమందికి ఇబ్బంది కదా. అయితే ఇప్పుడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలీల్లో అంట ఐగుప్తు ఆరాధన కూడా ఉందంట. నేను చెప్పలా, యెహెజ్కేలు 20వ అధ్యాయము ఇంటికి పోయి చదువుకోండి. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వాళ్ళ గురించి పలికించినటువంటి మాట యెహెజ్కేలు 20లో ఉంది. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాగ్దత్త దేశం చేరకుండా 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి రాలిపోయారు. ఏ కారణం చేత రాలిపోయారు అంటే, వాళ్ళు ఐగుప్తులో నుంచి అయితే బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు సంబంధమైనవన్నీ కూడా వాళ్ళ హృదయంలో పెట్టుకొని బయటకు వచ్చారు. అవి ఆయన వాళ్ళని ఐగుప్తు నుంచి భౌతికంగా అయితే బయటికి తేగలిగాడు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న వాటిని తొలగించడం కష్టతరం అయిపోయింది. ఎందుకంటే అంత అద్భుతంగా పట్టేసుకున్నారు వాళ్ళు వాటిని. అందుకే వాళ్ళు మార్గ మధ్యంలోనే రాలిపోయేటట్టు 40 ఏళ్ళు అరణ్యంలోనే వాళ్ళని సంచరింపజేసి మొత్తం రాలిపోయేటట్టు చేశాడు దేవుడు. అలాగే లోకమనే ఐగుప్తులో నుండి దేవుని చేత వెలిగింపబడి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళా లోకమనే ఐగుప్తు తాలూకు ఛాయలు కొన్నింటిని మన అంతరంగంలో కలిగి ఉండి అలాంటి విశ్వాసాలను ఇంకా నమ్మి గుడ్డిగా ప్రవర్తించటం, కొంతమంది విశ్వాసులకు సైతం అలాంటి వాటిని చెప్పి వాళ్ళని చెరపటం అనేది, భక్తి నుండి సరళత నుండి పాడు చేయటం అనేది, వీళ్ళ అజ్ఞానాన్ని వీళ్ళ అవగాహన రాహిత్యాన్ని వాళ్ళ మీద రుద్దటం అనేది బుద్ధిహీనమైన క్రియ. అందుకే అలాంటి వాళ్ళని పక్కాగా డైరెక్ట్గానే హెచ్చరిక చేస్తాను. యేసు ప్రభు అంటే ఏమర్థమైంది నీకు? ఆయన సర్వశక్తి గల దేవుడు. నువ్వు నక్షత్రాల గురించి చెబితే నక్షత్రాలకు పైన ఉన్నవాడు. నువ్వు వాస్తు శాస్త్రాన్ని గురించి చెబితే దాన్ని కూడా శాసించగలవాడు, ఒకవేళ అది ఉంటే. కానీ అదొక ట్రాష్ కొంతమంది కల్పించుకున్నారు. అలాగే ఏవైతే నువ్వు చెప్పుకొచ్చావో వాటన్నిటి మీద ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు. చెప్పాలంటే నువ్వు చెప్పే దురాత్మలు, సాతాను, ఈ సమస్తము కూడా కల్వరి శిలువలో క్రీస్తు చేతుల్లో అవన్నీ ఘోరంగా ఓడిపోయినాయి. చెప్పండి, యేసు శిలువ యజ్ఞం ద్వారా ఓడిపోకుండా గెలిచి నిలిచినటువంటి దురాత్మ కానీ, దయ్యం కానీ, అపవిత్రాత్మ కానీ, సైతాను కానీ ఏమైనా ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? చెప్పండి. తన మరణము ద్వారా అపవాదిని నశింపజేశాడు అని ఉంది లేఖనంలో. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును. అది యేసు మరణము ద్వారా ఎవరికి నాశనం కలిగింది? అపవాదికి. నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. నిరపరాధి దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. అపవాది అహంకారమణచి త్రోసెను, అపవాది అహంకారమణచి త్రోసెను. పగవారిని పరదైసుకు ప్రార్థించెను. అపవాది అహంకారాన్ని అణచివేశాడు. అక్కడ ఇక వాడికి లేదు, విజయం లేదు, అయిపోయింది. జయం యేసుది. హల్లెలూయా. ఏమేం జయించాడు? పాపమును జయించాడు, శరీరమును జయించాడు, మరణమును జయించాడు, సమాధిని జయించాడు, శత్రువైన సాతానును జయించాడు. నాయకుడే అయిపోయినప్పుడు ఇంకా దెయ్యాల సంగతి ఏముంది? అవునా? నంబర్ 1 నాయకుడు కదా, వాడి పని అయిపోతే ఇక మిగిలిన దెయ్యాలన్నీ పిల్ల దెయ్యాలే కదా, అన్నీ అవుట్.
కాదన్న, ఇది చాలా పెద్ద శక్తి అన్న, నీ బొంద శక్తి నాయన. ఏం శక్తి నాయన? అన్ని శక్తుల మీద ఆయనకు అధికారం ఉన్నది అని ఉంది వాక్యంలో. చూస్తారా? చూడండి, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదువు. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుని కుడి పార్శ్వము. శక్తుల మీద అన్న కాడ రౌండ్ కొట్టాలి. వీళ్ళు చెప్పేవాళ్ళు మాయవాళ్ళు చెబుతారు చూడు, అయ్యి దెయ్యాలు అపవిత్రాత్మలు వేరు, భూతాలు దెయ్యాలు వేరు, ఇది శక్తులు. అమ్మో, శక్తులు అంటే మామూలు విషయం అనుకున్నావేంది? అసలు శక్తులు మహా పవర్ఫుల్ అంటే, అవునా? మరి అట్టయ్యా, శక్తులు కావాలంటే 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు పెంచారు రేటు, 50 ఏళ్ళు వచ్చంట. అయ్యా, పెద్ద శక్తినా? మామూలు శక్తి. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఎన్ని శక్తులు నువ్వు చెప్తావో సోదరా, ఎంత పెద్ద శక్తిని నువ్వు చెప్తావో, సకల శక్తుల మీద అధికారం పొందిన సర్వశక్తుడు ఆయన. శక్తుల మీదను అన్నాడు క్లియర్గా. ఇంకొక వచనం కూడా చూపించేదా? చూడు, ఎఫెసీలోకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనం కూడా చూడు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము అధికారము కంటేను, శక్తి కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగములందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు 2 చోట్ల, ఒక చోట శక్తి అన్నాడు, ఒక చోట శక్తుల మీద అన్నాడు. కాబట్టి దురాత్మలనండి, అపవిత్రాత్మలనండి, దెయ్యాలనండి, భూతాలనండి, వీటన్నిటికీ నాయకుడైన సైతాననండి, మొత్తం మీద ఆయన జయించాడు. ఆయనే ఇప్పుడు అధికారి, సర్వాధికారి. కాబట్టి యేసుకు మించి ఇక దేనిని మనం ఘనపరిచి గౌరవించి భయపడనక్కరలేదు. వాటన్నిటినీ జయించిన బలవంతుడు మన దేవుడు. చేతబడి చేశారేమని భయంగా ఉందని అంటారు. చేతబడి చేతి ఏమైద్ది? చేతి ఏమైద్ది? ఇప్పుడు ఆయన దాటి రావాలి, ఏదొచ్చినా ఆయన నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాడు ఆయన. ఇప్పుడు ఆయన దాటుకొని రావాలి. అది ఇప్పుడు చేతబడి చేస్తే దురాత్మ నీ మీద ప్రయోగించాడు అనుకుందాం. చేతబడి చేసే మాంత్రిక విద్య చేసి ఏదో ప్రయోగం చేసి ఏదైనా ఒకదాన్ని నీ మీద పంపాడు అనుకుందాం. ఇంకొచ్చేసిద్దా? లేఖనం చాలా క్లియర్గా చెప్పింది. ఏమని? మీ జీవము క్రీస్తునందు దేవునిలో దాచబడి ఉంది. ఆయన సెలవు లేకుండా ఏది నీ మీదికి రాదు హాని చేయడానికి. మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1:18 నుంచి కిందికి చదివితే. అవునా? ఈ వచనాలన్నీ కలిపి ఏం చెబుతున్నాయి? అన్నిటినీ ఓడగొట్టాడు, అన్నిటి మీద ఆయనే సర్వాధికారి అయి ఉన్నాడు. ఏ ప్రయోగతంతు కూడా నీ మీద పారడానికి వీల్లేదు. ఆయన సెలవు లేకుండా ఏది నిన్ను అంట జాలదు. వాగ్దానములు నీ సొంతం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 7వ వచనం, 91వ కీర్తన 11వ వచనం, ఈ వచనాలు నీకే. యెషయా గ్రంథం 54 నీకే 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 నీకే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. 91వ కీర్తన, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని గొప్ప చేసేదను. నీవు సింహములను నాగుపాములను భుజంగములను అణగ త్రొక్కుదువు. 91వ కీర్తనలో వాగ్దానం. సింహాన్ని తొక్కటం ఏంది? పాము అంటే కాలు కింద ఉంటుంది, తొక్కుతాం, అది లెక్కే. నీవు సింహములను, ఏమండి ఏంటి సింహం? ఎవరి సింహం? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, మీ విరోధియగు అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అది ఆడు. నువ్వు నీ కాళ్ళతో తొక్కే సింహం ఎవరు అంటే వాడు. రోమపత్రిక చివరి అధ్యాయము చివరి వచనాల్లో చెప్పాడు, సమాధానకర్తయగు దేవుడు
సాతానును శీఘ్రముగా మీ పాదముల కింద చితుక త్రొక్కించును. లీడర్ పని అయిపోయింది ఏడా. మరి పిల్ల దయ్యాల గురించి నీ మీద అది చేశారు, నీ మీద ఇది చేశారంట, అయ్యా నా మీద అది చేశారంట, ఇది చేశారంట అని భయం. ఇది కూడా క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక అజ్ఞానమే. దీని విషయంలో కూడా ఒక కనువిప్పు రావాలి. ఎందుకు భయపడుతున్నారు? దానికోసం ఎందుకు డబ్బులు వెచ్చిస్తున్నారు కొంతమంది? ఎందుకు అన్యులను ఆశ్రయిస్తున్నారు? ఎందుకు శాపగ్రస్తమైన వాటిని చేస్తున్నారు? ఎందుకు ఇంత బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారు అంటే అజ్ఞానమే. మళ్ళీ ఈ చేసేవాళ్ళు దేవుణ్ణి ఎరగరా? చర్చికి రారా? వాక్యం వినరా? నో, చర్చికి వస్తారు, మందిరాలకు వెళ్తారు, పెద్ద బైబిల్ సంఖలో పెట్టుకొని ఆదివారం టెన్షన్ కొట్టినట్టు పోతారు. కానీ ప్రకటింపబడుతున్నటువంటి దేవుని మాటల్ని వినే విషయంలో అశ్రద్ధ చేస్తూ ఉన్నారు. అసలు యేసు ఏమై ఉన్నాడు? నేను చెప్తున్న ఒక్క మాట వినండి. ఎవరైనా యేసు ప్రభుని గుడ్డిగా ఫాలో అవ్వటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకే కాదు, అసలు యేసుకే ఇష్టం ఉండదు. ఆయనే చెప్పాడు, నేను దేనిలో ఆనందిస్తానో తెలుసా? యెహోవానగు నన్ను పరిశీలనగా ఒకడు తెలుసుకున్నటను బట్టి నేను ఆనందిస్తానన్నాడు దేవుడే. యెహోవానగు నన్ను ఒకడు పరిశీలనగా తెలుసుకునుట యందు నేను ఆనందిస్తానన్నాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకునే విషయంలో దేవుడు సంతోషిస్తాడంట. అంటే అసలు ఆయన ఎందుకు దేవుడు, ఎప్పుడు దేవుడు, ఏ లాజిక్ ప్రకారం దేవుడు, ఆయనకున్న బలం ఏంటి, ఆయనకున్న జ్ఞానం ఏంటి, మన ఎడల ఆయనకున్న ప్రేమ ఏంటి, మన ఎడల ఆయనకున్న సంకల్పం ఏంటి, అసలు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, మన గతం ఏంటి, మన ప్రస్తుతం ఏంటి, మన భవిష్యత్ ఏంటి, ఆయన ఏం చెప్పాడో అన్నయ్య పక్కాగా తెలుసుకోవాలి. బ్రదర్స్, సిస్టర్స్, ఖచ్చితంగా నీకు అర్థం కాకపోతే ఇప్పుడు ఈ ప్రశ్నలు నువ్వు అడిగైనా సరే తెలుసుకోవాలి. బాప్తిసం అన్నారు, ఎందుకు బాప్తిసము? బాప్తిసం తీసుకోపోతే ఏం జరిగిద్ది, తీసుకుంటే ఏం జరిగిద్ది? ప్రభు వాళ్ళు అన్నారు అంటే ఏంటి, అందులో జరిగేది ఏంటి? అది తీసుకోపోతే ఏం జరిగిద్ది, తీసుకుంటే ఏం జరిగిద్ది? అవునా? దేవునికి మనం ఇచ్చేదేంది? శ్రీమంతుడు అన్నారు కదా, సమృద్ధి గలవాడు అన్నారు కదా, మనకి ఇచ్చువాడు అన్నారు కదా. మళ్ళీ మనం దేవుని సన్నిధికి తీసుకొని రావటం ఏంటి? ప్రతిదీ కూడా గుడ్డిగా ఉండకూడదు, రాజీ పడకూడదు. అడిగి తెలుసుకోవాలి. అన్న దీని గురించి చెప్పండి, అక్క దీని గురించి చెప్పండి. నేను తెలుసుకున్నా, దేవుని కృపను బట్టి నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడు పాపం ఇప్పటికి కూడా సేవకులు దొరికితే గంటలు వాళ్ళ మైండ్ తినకుండా వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాస్త వాక్య పరిజ్ఞానం ఉండి కాస్త దేవుని వాక్యం గట్టిగా మాట్లాడగలిగే సేవకులు ఎవరన్నా నాకు దొరికితే కొన్ని గంటలు జరిగిపోద్ది. ఇక మాకు ఆ సంభాషణ కొన్ని గంటలు అయిపోతుంది అంతే. ఎందుకు? అడగాలి, ప్రశ్న వేసుకోవాలి, ప్రశ్నకు సమాధానం దేవుని దగ్గర, భక్తుల దగ్గర అడిగి పొందుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పు. అంతేగాని ఇందాక కోతుల వ్యవహారం లాగా చేయకూడదు. అందుకే టాపిక్ మొత్తానికి సపోర్టివ్గా ఉంటుందని కోతుల వ్యవహారం తీసుకున్నా. ఎందుకు కొడుతున్నాయో తెలియదు, ఎందుకు కిందకి లాగి పడేస్తున్నాయో తెలియదు, మొత్తానికి కొడుతున్నాయి. ఈ పాతవి కొట్టినాయి అంటే నీళ్లు పడ్డాయి కాబట్టి కొట్టినాయి, కొత్త ఎందుకు కొడుతున్నాయి అంటే పాత వాటిని ఫాలో అయినాయి అన్నమాట. అవి ఎందుకు కొట్టినాయో తెలియదు కానీ అవి కొట్టిన అనుభవం వీటికి గుర్తుంది కనుక ఇవి కూడా కొడుతున్నాయి. అట్లనే కొంతమంది మనుషులు క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళలో సైతం ఈ అజ్ఞానం వెళ్తూ ఉంది. చీకటిలో దేవుని వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నట్లుగా ఈ అజ్ఞానాంధకారం అనే చీకటి పారద్రోలి మనందరినీ సంపూర్తిగా వెలిగించాలని ఆయన తహతహలాడుతుంటే కొద్ది గొప్ప వెలుగు పొందుకొని అంతటితో ఆగిపోయిన వాళ్ళు చాలామంది తేలారు. అందుకే చెప్తున్నా, దేవుని దగ్గరకు వస్తున్నాం, అడిగి తెలుసుకోవాలి అన్న పాయింట్ మర్చిపోవద్దు. ఆల్రెడీ ప్రకటింపబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. కొంతమంది చదువుకొని ఉంటారు కానీ వినరు, కొంతమందికి చదువు ఉండదు
కానీ సబ్జెక్ట్ మొత్తం తెలుసు. ఎందుకు తెలుసా? బాగా వింటారు వాళ్ళు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వినరు. కానీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభుని ఫాలో అవుతున్నామంటే ఎందుకు ఫాలో అవ్వాలి? యేసుప్రభునే ఎందుకు సేవించాలి? యేసుప్రభునే ఎందుకు హత్తుకోవాలి? యేసుప్రభునే ఎందుకు నమ్ముకోవాలి? ప్రశ్న పుట్టాలి, ప్రశ్న వేయాలి, తెలుసుకోవాలి. స్పష్టంగా తెలుసుకొని అప్పుడు ఆయన్ని కలుసుకోవాలి. ఏవేవైతే చేయమని చెప్పారో ప్రార్థన చేయమన్నారు. అసలు ప్రార్థన ఎందుకు? దేవుడికి అన్నీ తెలిసినప్పుడు, సర్వజ్ఞుడు కదా ఆయన, సమస్తం ఎరిగినవాడు కదా, సమస్తం ఎరిగిన వాడికి ప్రార్థన ఎందుకు చేయాలి? మనం అడగకపోతే అన్నీ తెలియవా? మన అక్కర్లు తెలియవా? అవసరాలు తెలియవా? మీరు ఎందుకు ఎప్పుడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అంటారు? కారణం ఏంటని అడగాలి. లేదా కనీసం నీ మనసులో ఉన్న నా ప్రశ్న పుట్టాలి. ఏదన్నా చేయమన్నారు అంటే ఎందుకు చేయమన్నారు? సువార్త చెప్పమంటారు, ఇతరులకు చెప్పండి యేసుని గురించి అంటారు. నేను చెప్పకపోతే ఆయన చెప్పుకోలేడా? నాకెందుకు పెడుతున్నారు ఈ పని? చెప్పండి. పరిచర్య చేయి, దేవుని కొరకు బ్రతుకు అంటారు, జీవితాన్ని సార్థకం చేసుకో అంటారు. ఏంటి జీవితంలో ఏది ముఖ్యం? సరే, యేసుప్రభు నమ్ముకోకముందు శ్రమల్లో ఉన్నాను, యేసుప్రభు నమ్ముకున్నా కూడా శ్రమలు కంటిన్యూ అవుతున్నాయే, రోగాలు వస్తూనే ఉన్నాయి, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, సమస్యలు వస్తూనే ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయే. మరి ఇప్పుడు నాకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటి? నాకు కలిగిన మార్పు ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? అసలు మృతుల పునరుద్ధానం అంటే ఏంటి? అసలు నిత్యమైన తీర్పు అంటే ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? అసలు బాప్తిజం అంటే ఏంటి? ఎందుకు తీసుకోవాలి? ఎదుటి వాళ్ళని గర్వంతో అడగమని నేను చెప్పట్లా, వినయంతో వినమ్రతతో అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నవాడికి ప్రశ్నలు పుట్టవు. ఎందుకంటే పూర్తిగా అజ్ఞానాంధకారంలో కూర్చున్నాడు కనుక చేస్తూ ఉంటాడు. కానీ ఎందుకు ఏమిటి అన్న క్వశ్చన్ లేదు అక్కడ. కానీ ఆ గుడ్డితనంలో నుంచి బయటికి తీసుకొచ్చి వెలుగులో కూర్చోబెట్టాడు నిన్ను నన్ను. హల్లెలూయా. ఎక్కడ కూర్చోబెట్టాడు? వెలుగులో కూర్చోబెట్టాడు. వెలుగులోకి వచ్చిన తర్వాత ఇక నీ ప్రశ్నల పరంపర కొనసాగుతూ ఉండాలి. అంతేగాని అందరూ పోతున్నారు, నేను పోతున్నాను, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను చేస్తున్నాను, అందరూ కూర్చుంటాను, నేను కూర్చుంటాను, అందరూ లేచి వస్తున్నారు, నేను లేచి వస్తానంటే ఇందాక చెప్పిన కోతులకి మనకు తేడా అయింది. కొంతమంది చర్చికి వస్తారు, రకరకాల కారణాలతో వస్తారు. కొంతమంది ఆన్లైన్ ప్రార్థనకు వచ్చారు. ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే ఆన్లైన్ ప్రార్థన పోతే మంచిదే, అసలు ఆన్లైన్ ప్రార్థన పోతే భలే పవర్ఫుల్ అంట, అందుకని వచ్చాను నేను. ఏం పవర్ఫుల్? ఎందుకు పవర్ఫుల్? అసలు ఆన్లైన్ ప్రార్థనకి ఎందుకు వచ్చావు? దానిలో నీకు అనుకూరే ప్రయోజనం ఏంటి? అవునా? ఇట్లా ప్రతి విషయంలో ఒక పరిశోధన ఉండాలి. అన్నిటిని గురించి స్పష్టంగా తెలుసుకోవటానికి మన మనసుని నిలపాలి. తెలుసా, భక్తి కోసం కొంతమంది వస్తారు ఆన్లైన్కి. ఏమండి, బాధలకు తట్టుకోలేక దేవుని సన్నిధిలో గడిపితే ఆయన కనికరిస్తాడేమో అని కొంతమంది వస్తారు. దేవుని సన్నిధిలో రాత్రంతా గడిపితే చక్కగా దేవుని వాక్యం వినొచ్చు, దేవునితో గడపవచ్చు, దేవునిలో ఆనందించవచ్చు అని కొంతమంది వస్తారు. రకరకాల కారణాలతో వస్తారు. కొంతమంది నాకున్న వ్యసనాలు పోతాయేమో, ఆ జాగారం చేసే ప్రార్థనలో కూర్చుంటే అని కొంతమంది వస్తారు. యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి గుడ్డిగా నమ్మొద్దు. అసలు యేసు ఎందుకు దేవుడు, ఎలా దేవుడు, ఏ న్యాయం ప్రకారం దేవుడు అన్నది స్పష్టంగా తెలుసుకొనే నువ్వు విశ్వసించాలి. అడిగి తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలని నేను చెప్తున్నానంటే ఒక కారణం ఉంది. యేసు ప్రభువుని గుర్తించినటువంటి వ్యక్తులు, యేసు చేత నిజంగా వెలిగింపబడిన వ్యక్తులకి ఒక బాధ్యత అప్పగించబడింది. అదేంటంటే యేసును గురించి తెలుసుకున్న వారు ఇంకా అనేక మందిని వెలిగించాల్సి ఉంది. యేసుని గురించి నువ్వు ఎంత గ్రహింపు పొందుతావో, ఎంత తెలుసుకుంటావో, అంత నీలో ఉన్న అజ్ఞానం అంతా పటాపంచలైపోతూ ఉంటుంది. నువ్వు ఆయన ఎంతగా తెలుసుకుంటావో అంతగా నీలో ఉన్న చీకటి తొలగిపోతూ ఉంటుంది. ఇది రహస్యం. ఏ చీకటి? అజ్ఞానాంధకారం పోతూ ఉంటుంది, నువ్వు క్లియర్ అవుతావు.
అర్థమైందా? ఇక నువ్వు పిచ్చి పనులు చేయవు, పిచ్చి ప్రవర్తన ప్రవర్తించవు. నువ్వు ఏది చేసినా అందులో జ్ఞానం ఉంటుంది, ఏ స్టెప్ వేసినా అందులో అర్థం ఉంటుంది. అది నీకు కావాలి, నీ జీవితంలో అది రావాలంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిదీ అడిగి తెలుసుకోవాలి. అప్పుడు నిజంగా నువ్వు వెలిగించబడతావు. ఎందుకంటే నన్ను అడుగుమని ఆయనే చెప్పాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన వాటిని నేను నీకు తెలియజేస్తానన్నాడు. దేవునికి మొర్రపెట్టు. భక్తుల్ని వాడుకొని వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా నువ్వు ఎవరైనా భక్తుల్ని ప్రశ్నిస్తే వాళ్ళ నోటి నుంచి కూడా నీతో మాట్లాడతాడు. గ్రంథాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు మాట్లాడతాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు ఏదో ఒక విధంగా నీకు సమాధానం వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. కానీ ఒక్కటి మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి, దయచేసి రాజీ పడొద్దు. ఒక ఆర్డినరీ విశ్వాసిలాగా నువ్వు ఉండొద్దు, తెలిసి తెలియని వ్యక్తిలాగా నువ్వు ఉండొద్దు. ఖచ్చితంగా నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి ప్రభువుని గురించి. ఎందుకు ఇంతసేపు ఇది నొక్కి చెప్పాల్సి వచ్చిందంటే, నువ్వు ఎంత స్పష్టంగా తెలుసుకుంటే అంత మంచిది. ఎవరికి? నీకే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి అది మంచిది. నీ చుట్టూ ఉన్న సమాజానికి, నీ కుటుంబానికి, నీ బంధు జనావళికి, నీ ఇరుగు పొరుగులకు అది మంచిది. ఎందుకంటే ఇక ఆయన గురించి స్పష్టంగా తెలుసుకున్న నువ్వు ఇక ఆయన కొరకు వాడబట్టం మొదలు పెడతావు, ఇతరులతో షేర్ చేసుకోవటం మొదలు పెడతావు, పంచుకోవటం మొదలు పెడతావు. అది ఒట్టిగా పోదు. ఎప్పుడైతే నువ్వు వెలిగించబడ్డావో ఆ వెలుగు ఇక నీలో ఆగదు, ఇక అనేకుల్ని వెలిగించడం మొదలు పెడతా ఉంటుంది. ఈ భారం ప్రతి గుండెలో ఉండాలి. నేను దేవుని బిడ్డని, నేను యేసయ్యని ప్రేమిస్తున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను యేసయ్య బిడ్డని, నాకు యేసు కావాలి. అయితే మరి నేను అడిగితే చెప్పగలవా? యేసు ఎందుకు దేవుడు? మిగిలినవన్నీ వదిలేసి యేసును మాత్రమే ఎందుకు విశ్వసించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు ఫాలో అవ్వాలి, ఎందుకు సేవించాలి, ఎందుకు ఆరాధించాలి అని నేను అడుగుతా. నువ్వు చెప్తావా? నాకు చెప్పకపోయినా నిన్ను ప్రశ్నించే కనీసం ఇతరులకైనా నువ్వు చెప్పగలిగి ఉండాలి తమ్ముడా, చెప్పగలిగి ఉండాలి. అక్క, చెల్లి, అన్నా, తమ్ముడు చెప్పాలి. ఆచారంలో, అలవాటులో, గుడ్డితనంలో ఉండొద్దు. ఇప్పుడు నేను చెప్పిన మ్యాటర్ని సీరియస్గా తీసుకోకుండా ఎవరు అరా కొర్రా ఉంటారో అసలు వారికే వారు ప్రయోజనం కాదు, ఇక ఇతరులకేం ప్రయోజనం అవుతారు? ఈరోజు నేను మీకు ప్రకటిస్తున్నా, మీకు దేవుని మాటలు చెప్తున్నాను. నేను కొన్ని విషయాలు మీకు అర్థం కాని సంగతులు నేను బోధపరుస్తున్నా. మీకున్న డౌట్స్ కొన్ని నేను సమాధానం ఇస్తున్నా, వాటికి అనుమానాలకి సమాధానం ఇస్తున్నా. ఇవన్నీ ముందు నాకు వచ్చినాయి, మీకు వచ్చేవన్నీ ముందు నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను గ్రంథంలో కానీ భక్తుల ద్వారా కానీ ముందు నేను విషయ సేకరణ జరిగించా, మ్యాటర్ తీసుకున్నా, ప్రశ్న వేసుకున్నా, దానికి సమాధానం పొందుకున్నా, అదంతా నా హృదయంలో పెట్టుకున్నా. ఈరోజు ఆ హృదయంలో ఉన్న ఆ వాక్కు, ఆ జీవం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎక్కడెక్కడో ఉన్న అనేక మందిని అది కదిలిస్తూ ఉంది. ఆయనకే మహిమ ఉంది కాబట్టి. ఇది మీకెందుకు చెప్పానంటే నా గొప్పతనాన్ని చూపించుకోవడానికి కాదు, నాది గొప్పతనం కాదు, నా హృదయంలో అది నింపిన దేవుని గొప్పతనం. అయితే నీకెందుకు చెప్తున్నానంటే నీ హృదయంలో కూడా ఆ భారం ఉండాలి, ఆ అన్వేషణ ఉండాలి, ఆ పట్టుదల ఉండాలి. అడిగిన వాడికి సమాధానం చెప్పడానికి అంబుల పొదిలో బాణాలు సిద్ధపరచుకున్నట్టు సబ్జెక్టు నీ హృదయంలో నింపుకొని ఉండాలి. చెప్పాలి తెలియని వాళ్ళకి, ఒకటొకటి వినమర్చి చెప్పాలి. చెప్పాలంటే ప్రతిదీ ఏం చేయాలి చెల్లి? అడిగి తెలుసుకోవాలి. చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఓకేనా? ఒక పాయింట్ దగ్గర ఆగుదాం. ప్రార్థన చేయాలి అన్నారు. ఎందుకు చేయాలి ప్రార్థన? అన్నీ తెలిసిన దేవుడికి మళ్ళీ మనం ప్రార్థన చేసి చెప్పేది ఏంది? మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను అన్నాడా లేదా యేసయ్య? మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చూడండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి. అదేంది? మీరు అడక్క మునిపే మీ పరలోకపు తండ్రికి మీ అక్కరలు తెలుసు అన్నాడు. మళ్ళీ ఇంకా ప్రార్థన ఎందుకు ప్రభా? అక్కర తెలియటమను ఇవ్వటం ఒక్కటి కాదు. మళ్ళీ చెప్తున్నా బ్రదర్, నీకు ఒక 10,000 రూపాయల డబ్బులు అవసరం, మీ ఇంటి పక్కనే నేను ఉంటున్నా. నీ భార్య నా భార్యతో చెప్పింది, ఇట్లా
10,000 డబ్బులు కావాలి, మా ఆయన వెతుకుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు అని. నా భార్య నాకు చెప్పింది, అన్నయ్యకి 10,000 డబ్బులు అవసరమని అంట, చాలా ఇబ్బందిగా ఉందంట, సో వాటి కోసం తిప్పలు పడుతున్నాడంట అని నాకు చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మీ తలుపు బెయ్యి బాది నిన్ను పిలిచి 10,000 డబ్బులు తీసుకో అంటానా? నాకు తెలుసా లేదా నీ సమస్య? నువ్వు నన్ను అడక్కముందే నాకు తెలుసా లేదా? ఎవరి ద్వారా? నీ భార్య నా భార్యతో చెప్పింది, అది నా దృష్టికి వచ్చింది. తెలిసినంత మాత్రాన పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తానా? నా భార్య ఒకవేళ తొందర పెట్టింది అనుకో, పాపం అన్నయ్య గారు ఇబ్బంది పడుతున్నారండి, కొంచెం ఇవ్వచ్చు కదా అందనుకో, నేనేమంటా? ఆగమ్మా, ఆగు, ఇద్దాం, ఆగు, దడపడతామే. ఇప్పుడు నా దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని ఆయనకు తెలుసు, నేను శ్రీమంతుడని తెలుసు. మరి ఆ డబ్బులు అవసరమైనప్పుడు అది ఖచ్చితంగా నన్ను అడిగితే నేను ఇస్తానని కూడా అతనికి తెలుసు. తెలియపోతే అడిగిద్దు, నా దగ్గర ఉందని తెలుసు, అడిగితే ఇస్తానని కూడా తెలుసు, ఇచ్చే బుద్ధి నాకుందని, ఆ మంచి మనసు నాకుందని కూడా తెలుసు. ఇన్ని తెలిసి కూడా అతను నన్ను అడగలేదంటే ఏమో అతనికి వేరే రూట్ ఉందేమో. తీరా నేను డబ్బులు తీసుకెళ్ళి ఇదిగో అంటే అక్కర్లేదు నా దగ్గర ఉన్నాయంటే నా పరుగు పోదు. నేనైతే మరి ఆలోచిస్తాను, మరి మీరు ఎగబడిస్తారేమో నాకు తెలియదు, మీరేమంటారు? అవతల వాళ్ళకి అవసరం ఉందని కానీ పరిగెత్తుకుంటూ పోయి తలుపుని పెటామని కొట్టి ఇదిగో డబ్బులు అని ఇస్తావా? మర్యాదేనా అసలు? అది మా అక్కర్లేదు ఎప్పో అంటే ఏంటది కదా? తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. తెలియటానికి ఇవ్వటానికి మధ్య అడుగుట అనేది ఒకటి ఉంది. నాకు తెలిసినంత మాత్రం నేను ఎగబడి ఇవ్వను. అక్కర కలిగిన వాడొచ్చి అడగాలి. అందుకే అడుగుడి అన్నాడు 7:7లో. ఏ 7:7? మత్తయి 7:7. అడుగుడి మీకు ఇయ్యబడును, అది వెదకుడి మీకు దొరుకును, అది తట్టుడి మీకు తీయబడును. ఇప్పుడు అడగమన్నాడు, ఆయనే చెప్పాడు. అయితే ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, ఎప్పుడు అడగమన్నాడు, ఏం అడగమన్నాడు? 4 ప్రశ్నలు. ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు, ఎప్పుడు అడగమన్నాడు, ఏం అడగమన్నాడు? ఎలా అడగమన్నాడు, ఎందుకు అడగమన్నాడు? అసలు ప్రార్థన అంటే ఏంది? ఏమండి, నేను ఇందాక చెప్పానే, ప్రార్థన కూడా మనకి కొంతమంది కోతుల వ్యవహారంగానే ఉంటుంది. ప్రార్థన కూడా పొద్దున్నే లేవాలి, ప్రార్థన చేయాలి, సాయంత్రం రావాలి, ప్రార్థన చేయాలి, అంతే. ఎందుకు అట్లా ప్రార్థన అంటే, ప్రార్థన మరి మన క్రైస్తవులం కదా, ప్రార్థన చేయాలి కదా, అందుకని. చర్చికి వచ్చినా కూడా అంతే. నేను ఒక మాట చెబుతున్నా, ఆ ప్రార్థన కూడా ఎప్పుడన్నా చూడ అదే విషయాలు ఉంటాయి. ఏదో 4 ముక్కలు అలవాటు చేసుకుంటారు. ఇక మోకాళ్ళు వేసారంటే ఇక ఆ 4 ముక్కలు చదవటం, పాఠం అప్పచెప్పటం, లేచి రావటం. అసలు ప్రార్థన ఏంది? ప్రార్థన అంటే ఏంది? అసలు దేవుడికి నీకున్న అనుబంధం ఏంది? ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడండి, నా కొడుకు ఉన్నాడు. రోజు వచ్చి వాడు 4 ముక్కలు నా ముందు చదివి 4 ముక్కలు 4 మాటలు రోజు ఒక 4 మాటలే బట్టి అయ్యే మాటలు తీసుకొచ్చి రోజు అదే మాటలు నా దగ్గరకు వచ్చి, నానా వందనాలు, నాకు ఫలానా అవసరం ఉంది, ఫలానాది కావాలి, ఇంతే సంగతులు, ఇవ్వండి. ఈ 4 ముక్కలే అంటున్నాడు అనుకో రోజు వాడు. నేను ఎట్ట ఫీల్ అవుతా? మీరు ఎట్ట ఫీల్ అవుతారు చెప్పండి? మీ పిల్లలే మమ్మీ అన్ని దగ్గరకు వచ్చిందా నేను చెప్పిన అన్ని అట్లనే అదే పద్ధతిలో రోజు అలానే అడిగారు అనుకో, మీరు ఎట్ట ఫీల్ అవుతారు? పాప నీకు ఇవి కావాలా? అలాగే, సరే పో అని అంటావు నువ్వు కూడా. ఏంటి రోబోటిక్ వ్యవహారం ఏంది? రోబోలాగా ఏంది? క్యాసెట్ ఆన్ చేయగానే అయ్యే పదాలు వచ్చినట్టు, అయ్యే పాటలు వచ్చినట్టు ఎప్పుడన్నా కనపడి ఆ 4 ముక్కలే మాట్లాడుతున్నా, ఇంకేం లేవా మాట్లాడడానికి? ఇంకేం లేవు మమ్మీ వందనాలు,
నాకు ఫలానాయి కావాలి, ఫలానా టైంలో కావాలి, ఇవ్వండి అంటే ఏంది అది? కాదు, దేవుడు మనకు తండ్రి, మనము ఆయనకు బిడ్డలం. మన అక్కరలు అవసరాలు ఆయనకి ముందే తెలుసు. మనం అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. కేవలం మనం దేవుణ్ణి అడిగి పొందుకోవటానికి మాత్రమే దేవుణ్ణి సమీపించుదామా? అట్లన రాదు. ఏ కొడుకైనా ఏ కూతురైనా తండ్రిని ఒక ఏటీఎం లాగా మాత్రమే వాడతారా? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎన్ని పాటలు పడతాం మనం, ఎంత చనువుగా ఉంటాం, ఎంత స్వాతంత్ర్యంగా ఉంటాం, ఎన్ని విషయాలు మాట్లాడతాం. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కూతురు ఒక్కొక్క కొడుకు తండ్రిని ఎంతో ప్రేమిస్తారు, ఎంతో ఘనపరుస్తారు. తండ్రి గొప్పతనాన్ని, తండ్రి ప్రేమను గురించి మాట్లాడతారు. తండ్రి ఔన్నత్యాన్ని గురించి తలపోసి మాట్లాడతారు. అంతేనా? తండ్రిని అడిగి తెలుసుకుంటారు, కొన్ని చెప్పమని కోరుతారు. ఇంకా చెప్పాలంటే ఏ కొంచెం సెలవు వచ్చినా తండ్రి దగ్గరికి పోయి కూర్చుంటారు. అంతేకాదు, ఒకవేళ సెలవులో బిడ్డ ఇంటికాడుండి తండ్రి జాబ్కి వెళ్తున్నాడు అనుకో, వెంటబడి ఏడుస్తారు, వదిలిపెట్టరు తండ్రిని. మళ్ళీ తండ్రి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడో, కొన్నిసార్లు తంతాడు కూడా. మీ నాన్న ఎప్పుడు తనలేదా నిన్ను? నాన్న చేత తనులు తిన్నోళ్ళు చేతులు ఎత్తండి, నేను కూడా తిన్నాను. మీ నాన్న తన్నకపోతే చేయెత్తవాగు, తంతే చేయొద్దు. మా నాన్న చేత నేను చాలాసార్లు తనులు తిన్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఏమైంది? తన్నాడా? రైట్. మిమ్మల్ని తన్నాడా? డౌటే లేదుగా. తన్నకపోతే మనం ఆదామ సంతతి ఎట్ట అవుతాం? తన్నులు తినటమే రైట్. తన్నే తండ్రే అయినా సరే ఆయన వదలబుద్ధి కాదు. అవునా? దొరికితే చాలు. అసలు ముందు మన నాన్న దగ్గర ఎక్కువ ఎందుకు కలుస్తాం తెలుసా? చిన్నప్పుడు డౌట్లు తీర్చుకోవడానికి. రోడ్డు మీదకి తీసుకెళ్ళని అడుగుతామా? తీసుకొస్తాడా? వచ్చిన కాడి నుంచి అదేంది ఇదేంది అదేంది, ఇక ఆయన ప్రసంగం మొదలుపెట్టి చేసుకుంటా రావాలా. మన డౌట్లన్నీ అడుగుతూ ఉంటాం, ఆయన అన్నీ క్లారిటీ ఇచ్చుకుంటా రావాలా. మళ్ళీ డౌట్ ఒకదాన్ని క్లారిటీ ఇస్తే మళ్ళీ అందులోంచి ఇంకో డౌటు. డాడీ, ఆ ఆంటీ ఎందుకు ఏడుస్తుంది అంట. ఆంటీయా? వాళ్ళ ఆయన కొట్టాడంటలేమ్మా, వాళ్ళ ఇంట్లో గొడవ అయింది, కొట్టాడంట, అందుకని ఏడుస్తుంది. కొట్టాడా? ఎందుకు కొట్టాడు? ఈయనకేం తెలుసు? పాపం కదా, ఏడుస్తుంది ఆంటీ. బాగా కొట్టాడా? ఏం తీసుకొని కొట్టాడు? అరే నాకేం తెలిసే తల్లి, పాపం కదా. ఎక్కడ తగిలినాయి అంట? నేను అడిగానా? ఈ రకంగా ఎన్ని డౌట్లో. అంటే తండ్రి దగ్గరికి పోయినప్పుడు మన అనుమానములను తీర్చుకోవడానికి మనం ఆలోచన చేస్తాం. దేవునికి స్తోత్రం. అంతేకాదు, మనకు అనుమానాలు తీర్చినప్పుడు నీకు చాలా తెలుసు డాడీ, చాలా గొప్పోడి డాడీ, నువ్వు చాలా తెలుసు డాడీ అంటాం. మనకు సగం తెలిసిన ఇన్నర్ ఫీలింగు, ఏదో ఆనందం. ఒక బిడ్డ తండ్రితో వ్యవహరించే తీరు ఉంటుంది చూశారు, ఆ విధమైన అనుబంధాన్ని మన నుండి దేవుడు నిరంతరం ఆశిస్తాడమ్మా. బ్రదర్, ప్రార్థన అనగానే ఏదో యంత్రంలాగా మోకాళ్ళుని టేప్ రికార్డులో క్యాసెట్ ఆన్ చేయగానే ఆ 4 మాటలే వచ్చినట్టు మోకాళ్ళు వేసి యంత్రంలాగా 4 వల్లించి లేచి రావటం కాదు. ఒక తండ్రితో బిడ్డ వ్యవహరించినట్టు నీవు దేవునితో సమీపముగా వ్యవహరించుట ఒక అద్భుతమైన అనుభవం. ఆ విషయంలో వెలిగింపు పొందలేదనుకో, దేవునితో భక్తుడికి భక్తురాలికి లోతైన అనుబంధం ఉండదు. ఆ విషయంలో వెలిగింపు పొందకపోతే, ఆ విషయంలో మనందరికీ వెలిగింపు ఉండాలి. నేనైతే అలానే ఫీల్ అవుతా. యాంత్రికంగా చేయటం నాకు ఇష్టం ఉండదు. ప్రశాంతంగా వెళ్ళి దేవునితో కూర్చొని ఒంటరిగా ప్రశాంతంగా మనసారా మాట్లాడుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, నడుస్తానైనా
పడకలోనైనా మాట్లాడుకోవచ్చు, ఆయనతో నడుస్తానైనా మాట్లాడుకోవచ్చు, కూర్చొనైనా మాట్లాడుకోవచ్చు, మోకాళ్ళేసి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు, కళ్ళు తెరచి కూడా మాట్లాడవచ్చు. యేసయ్య కళ్ళు తెరిచి కూడా ప్రార్థన చేశాడు తెలుసా? యోహాను సువార్త 11 ఇంటికి పోయి చూడండి, ఇప్పుడు వద్దులే. ఆయన కనులెత్తి కళ్ళు తెరచి మాట్లాడవచ్చు, కళ్ళు మూసి మాట్లాడవచ్చు. కానీ ఒకటి, నువ్వు ఆయన, ఆయన నువ్వు ఒక తండ్రి బిడ్డలు కొనసాగించేటువంటి అద్భుతమైన అనుబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిరంతరం కాంక్షిస్తున్నాడు. ఆయన మన తండ్రి అని యేసయ్యే చెప్పాడు. మీ నాన్న మీ తండ్రి మీ నాన్న. బైబిల్ గ్రాంధిక భాషలో రాయబడింది కనుక తండ్రి అన్నాడు. నువ్వు మీ నాన్న ఏమని పిలుస్తావు? డాడీ అని పిలుస్తావా, నాన్న అని పిలుస్తావా, అయ్యా అని పిలుస్తావా, నాయన అని పిలుస్తావా, పప్ప అని పిలుస్తావా? నువ్వు ఏమని పిలుస్తావో మీ నాన్నను నువ్వు పిలుచుకునే ఆ చనువైన పిలుపుని యేసయ్య నీకు చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ మీ నాన్నని పప్ప అనే అలవాటు చిన్నప్పటి నుంచి నీకు పప్ప అనే అలవాటే ఉందనుకో, యేసయ్య చెప్తున్నాడు ఆయన మీకు పప్ప అంటున్నాడు. నీకు నువ్వు డాడీ అంటాం అలవాటు అనుకో, ఆయన అంటున్నాడు పరలోకమందు ఉన్నవాడు మీ డాడీ అంటున్నాడు. నాకు మా నాన్న అంటాం అలవాటు, నేను నాన్న అంటాను. దేవుడు అంటున్నాడు అదిగో పరలోకమందు ఉన్నవాడు మీ నాన్న. తండ్రి అని పిలుస్తావా? అదిగో పరలోకమందు మీ తండ్రి ఉన్నాడు అంటాడు. అంటే ఎలా ఒక బంధుత్వాన్ని కలుపుతున్నాడు యేసయ్య. ఒక అధికారి దగ్గరికి అయితే యాంత్రికంగా పోతాం, యాంత్రికంగా వచ్చేస్తాం. నాన్న దగ్గరికి ఇందాక నేను చెప్పాను చూడు, 4 మాటలు అప్పచెప్పి వస్తామని. అధికారి దగ్గరికి యాంత్రికంగా పోయేది. నాన్న దగ్గర గట్టబాం ఫ్రీ ఉంది నాన్న దగ్గర. సో దేవుని సమీపించేటప్పుడు నీకు చాలా స్వాతంత్ర్యం ఉంది, చనువు ఉంది. ఎంత అంటే విశ్వసించిన నిన్ను ఆయన కూతురుగా స్వీకరించాడు, కొడుకుగా స్వీకరించాడు. ఒక తండ్రి దగ్గరికి కొడుకు ఎంత చనువుగా వెళ్తాడో అంత చనువుగా నువ్వు దేవుని సమీపించే అవకాశం నీకు ఇవ్వబడింది. నువ్వు యాంత్రికంగా ఉండాలనేది ఆయనకి ఇష్టం లేదు. నువ్వు చనువుగా స్వతంత్రంగా ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన సహవాసంలో, ఆయన సాంగత్యంలో ఉన్న మాధుర్యాన్ని నువ్వు అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. దేవునితో అలా చనువుగా నేను వెళ్తానన్నా, నాకే కొంచెం అవకాశం దొరికినా వెళ్ళి ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడుకోవాలని అదొక మంచి ఇష్టంగా ఉంటుంది నాకు. అంటే యథార్థంగా చేయొద్దు. నిజమేనా? ఒకప్పుడా ఇప్పుడు కూడా నేనైతే అట్ట అనుకోవట్లా. ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికినా సెల్ ఫోన్ ఓపెన్ చేయాలనిపిస్తుంది. అన్నీ షో చేయట్లేదు కదా, దేవుడు చూస్తున్నాడు. ఆల్ నైట్ అయినా నిద్రపోతాడు అనుకున్నాయింది. నువ్వే నిద్రపోనప్పుడు ఆయన ఎట్లా నిద్రపోతాడు? ఆయన చూస్తున్నాడు. నిజం చెప్పు, దేవుడి వైపు ఆకర్షింపడుతున్నావు, సెల్ ఫోన్ వైపు ఆకర్షింపడుతున్నావు? ఒకప్పుడు దేవుని, ఇప్పుడు కూడా దేవుని వైపేనా? నిజంగా ఆ అనుభవం నీకుంటే ఎంత ధన్యుడవో, ఎంత ధన్యురాలవో. ఎన్నన్నా చుట్టుముట్టని నిన్ను, నీ ముఖంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని ఎవ్వడు ఏది తీసేయలేదు. దేవుణ్ణి సమీపించేవాడు ఏ రీతిగా సమీపించాలని చెప్తున్నాను. ఆయనకి మనకున్న అనుబంధం ఏంటి? రైట్, ప్రార్థన, దేవుణ్ణి అడగటం, దేవునితో సంభాషించడం, దేవునితో గడపటం, దేవునిలోని మాధుర్యాన్ని ఆస్వాదించటం. ఆ వెలుగు చేత వెలిగింపబడి ఈ ఆచార సంబంధమైన ప్రార్థన అనే అజ్ఞానాంధకారం తొలగిపోయి సరిగ్గా ప్రభువు చేత వెలిగింపబడ్డప్పుడు అది మనకు ఒక అద్భుతమైన అనుభవం. యేసయ్య దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు, ఇనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఇనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, మనసారా విశ్రాంతి అనుభవించెడి
చోటు కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. దేవునికి మహిమ. దినమంతా పని చేయొచ్చు నాదుడు యేసు జనుల బాధలు మోయొచ్చు. ఈనుడు సూర్యుడు మరుగై వేళ అంటే సాయంత్రానికి జనకుని కడకేగి మనసార విశ్రాంతి అనుభవించడి చోటు. ఏంటిది అది? కరుణాపీఠం, ప్రార్థనా స్థలం అన్నాడు. అక్కడ నీకు రిలాక్స్నెస్ ఉందమ్మా అన్నాడు. ప్రార్థన మనకు విశ్రాంతిగా ఉంటుందా, హింసాత్మకంగా ఉంటుందా? నిజంగా చెప్పండి మనసులో మాట. విశ్రాంతిగా ఉంటుందా? ఆహా ఆహా. అట్టయితే లేండి మోకాళ్ళ మీద తెల్లారిందాక ఉండాలి. సరే మోకాళ్ళ మీద లేకపోయినా మామూలుగానైనా సరే తెల్లారిందాక కాంతుని కూర్చొని విశ్రాంతిగా ఉండాలి. టెన్షన్ పడవకండి, కొంప తీసి ఉంచుతాడే వీడని. ఉంచంలే. నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ కాదు, ఇది ప్రేయర్ టైం, ఇది ఉపదేశం అయిపోయిన తర్వాత కాసేపు ప్రార్థన చేసుకుంటాం, ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతాం. కానీ యేసు ప్రభు పోయింది అట్లా కాదు. ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ప్రశాంతంగా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడుకొని ఆ దినభారం అంతా తండ్రి దగ్గర ప్రశాంతంగా గడిపి ఆ బరువంతా దించుకునేవాడట. అది ఆ పాటలోని ఆంతర్యం. ప్రార్థన నేను చెప్తున్నా, దానిలోని మాధుర్యం, దేవునితో అలా గడపటంలో ఉన్న ఆనందాన్ని కానీ నువ్వు గ్రహించగలిగితే లోకంలో నిన్ను పీడించే ఏ ప్రతికూలత కూడా ఇక నీ పెదాల మీద చిరునవ్వుని దొంగిలించలేదు. నీ మనసులో ఉన్న ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, ఆనందాన్ని ఏది పాడు చేయలేదు. ఏది నిన్ను కలతపరచలేదు, ఏది నిన్ను అధిగమించలేదు. అన్నీ నీ పాదం కిందే ఉంటాయి. దేవునితో నీకు సరైనటువంటి అనుబంధం, నీ తండ్రితో, మీ నాయనతో సరైన అనుబంధం నీకుంటే ఇక ఏది కూడా నీ మీదికి వచ్చి జయం పొందలేదు. అన్నీ నీ కాలి కిందే ఉంటాయి. వేదనలైనా, శోధనలైనా, దుఃఖమైన, బాధ అయినా ఏదైనా నిన్ను జయించలేదు. చాలా చాలా పనులు పెట్టుకొని నేను అటు ఇటు పరిగెత్తుతూ ఉంటా. ఆ పని కావట్లేదు, ఈ పని కావట్లేదు, అది కావట్లేదు, ఇది కావట్లేదని. కానీ నాకు ఒక రహస్యం తెలుసు. అసలు నేను ఏం పరిగెత్తకపోయినా పనులన్నీ అవుతాయని తెలుసు. కావాలని పరిగెత్తుతుంటా. నిజం చెబుతున్నాను నేను. కొంతమంది ఇప్పుడు నాతో ఉండేవాళ్ళు కూడా డౌటే, ఎందుకు అన్న ఊరకు పద్దాకలు పాపం ఖాళీ లేకుండా పరిగెత్తుతూ ఉంటాడు ఊరికి అటన్ ఇటన్ అంటే, ఏదో పరిగెత్తుతున్నా, అసలు అందులో ఏముందో చూద్దామని. ఏమీ లేదని నాకు తెలుసు. నేను పరిగెత్తకపోయినా నేను ఒక్కటి చేస్తే అన్నీ ఎక్కడెక్కడ సెట్ అవుతాయని కూడా నాకు తెలుసు. ఏంటంటే నేను ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను ఆయనతో అనుసంధానం అయితే నేను పరిగెత్తి పరిగెత్తి చక్కబెట్టిన దానికంటే 100 ఇంతలు ఎక్కువ పని జరిగిద్ది. ఏదో ఆయన పనిలో పరిగెత్తానని బిల్డప్ అన్నమాట. స్తోత్రం. ఇప్పుడు నా స్వాప్ ఏమైనా అర్థమవుతుందా మీకు? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమైతే చేతులు ఎత్తండి, మీరు మంచోళ్ళు అసలుకే. నేను పరిగెత్తకపోయినా అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ప్రారంభం నుండి ఇప్పటిదాకా ఎన్నో పొందా తెలుసా. ఇప్పుడు సొలొమోను కానీ అసలు దీని సంగతి ఏందో తేల్చుకుందాం, దాని సంగతి ఏందో తేల్చుకుందాం అన్నట్టు ఇప్పుడు అన్నింటినీ పరిశోధన చేస్తున్నా. ఇప్పుడైనా మొరాయించింది అనుకో, ఇదేదో మనకు కొంచెం చిరాగ్గా ఉందనుకున్నాను అనుకో, పోయి కూర్చుంటా, డాడీ చూసుకోని అయిపోయింది. అది యేసునామంలో తెలుసు. ఆయన శక్తి ఏమిటో తెలుసు, ఆయన బలం ఎంతో తెలుసు, ఆయన ప్రేమ ఎంతో తెలుసు. మీకు తెలుసా? ఇప్పుడు ఒక చట్టంలో లేను, ఒక ఆచారంలో లేను, ఒక హద్దులో లేను. అది దాటి దేవునికి మరి దగ్గర అవ్వాలని తప్పించాను, అలా అయ్యాను. ఆయనలో ఆనందాన్ని నిరంతరం ఎప్పటికీ పొందుకుంటానే ఉన్నాను దేవుని కృపలో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మీరందరూ అనుభవాన్ని సాధన చేయాలి ప్రార్థనా జీవితం విషయంలో. అప్పుడు నీకు ప్రార్థన ఒక ఇంపైన సువాసన. ప్రార్థన అనగానే మనకు గుర్తొచ్చేది మోకాళ్ళ మీద నిలబడటం. అదే కాదు, ప్రార్థనలు ఇంకా రకరకాలుగా నేను ఇందాక చెప్పా కదా. అసలు ఆయన కొరకు ఒక సమయం కేటాయించడం, ఇక ఆయనతో సమయాన్ని స్పెండ్ చేయటం. మిమ్మల్ని అందరినీ అలా ఫ్రీగా వదిలేయాలని చాలా ఆశ నాకు. కానీ కొంతమంది ప్రార్థనలో ఉంటారు, అలా దేవుడితో మాట్లాడుకుంటారు, కొంతమంది శుభ్రంగా నిద్రపోతారు. అందుకని నేనే చేపిస్తా ప్రార్థన. నేను ఇక్కడ కాదు, ఇందాక ఒక తల్లి అంది, నాకు విశ్రాంతి అయ్యా ఆయనతో గడిపితే అని. నిజమే అది. ఇక్కడ హింసే. ఎందుకంటే ప్రసంగం వినాలా, కూర్చొని వినాలా, ఆరాధన చేయాలా, నిలబడి చేయాలా, ప్రార్థన చేయాలని మోకాళ్ళ మీద నుంచి దిగితే ఊరుకోడు, మోకాళ్ళు వేయాలా. కానీ ఇవన్నీ నువ్వు వ్యక్తిగతంగా తండ్రితో గడిపేటప్పుడు ఉంటాయా? మీ నాన్న ముందుకు నువ్వు పోయినప్పుడు ఏయ్ మోకాళ్ళ మీద ఉండు అన్నాడు ఎప్పుడన్నా? నువ్వు మోకాళ్ళ మీద ఉండి డాడీ అన్నావు అనుకో, ఏమి నా కుమారుడా, ఏమి నా కుమార్తె, ఏంది మోకాళ్ళే చల్లే, దా దగ్గర రా. లేదు డాడీ, నా మర్యాద కోసం నేను మోకాళ్ళు వేసాను, ఏడిచాలేదా అనవా? నీ బిడ్డను అనవా నువ్వు? పాఠాలు అప్పచెబుతుంటే చెప్పించుకో, అమ్మాయి దా కూర్చో ఏం చెప్పు అంటాడు. నీకే ఇంత చనువు నీ బిడ్డ విషయంలో ఉంటే నీకంటే గొప్ప మనసు ఆయనది. ఇప్పుడు నేను ఇంతసేపు ఎందుకు చెబుతున్నాను తెలుసా? ప్రార్థన అంటే అదురుకో నువ్వు పారిపోవాలని కాదు. ఇప్పటిదాకా అనుభూతుల్లో ఉన్నావు కదా, ఆచారంలో ఉన్నందున నీకు అది చట్టంలాగా బిగుసుకుపోయావు అనమాట. దాన్ని ఫ్రీ చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్రార్థన అంటే నేను నా తండ్రితో మాట్లాడుకోవాలి, నా దేవునితో గడపాలి. శామ్యుయల్ మోరిస్ అని ఆయన ప్రార్థనకు పెట్టిన పేరు తండ్రితో మాట్లాడుట. నేను ప్రార్థన చేసుకొని వస్తానని చెప్పడు తన పక్కన వాళ్ళకి, నేను మా నాన్నతో మాట్లాడొస్తాను కూర్చో అంటాడు. పైన మా నాన్న ఉన్నాడు, నేను మా నాన్నతో మాట్లాడొస్తాను అంటాడు. నిజంగా కిందోడికి తెలియనప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు కావాలి, ఏం మాట్లాడుకుంటాడని కింద కూర్చుంటాడు. ఇక తన తోటి వారికి ఎప్పుడు చెప్పినా నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పడట ఆయన. మా నాన్నతో మాట్లాడడానికి వెళ్తున్నాను, నేను మా నాన్నతో గడిపొస్తాను అని చెప్పి వెళ్తాడంట. ఆ ఒక్క పదంతో దేవునితో తను గడపాలనుకున్న అనుభవాన్ని ఎంత ఫ్రీ అయి చేసుకున్నాడు చూడండి. అంటే తండ్రి అని కొంతమంది పలుకుతారు, యేసయ్యా అయ్యా తండ్రి పరలోక తండ్రి అంటూ ఉంటారు, నోటితో పలుకుతారు. ఒక్కసారి నిజంగా ఆయన మీ తండ్రే అని వాస్తవంలోకి వెళ్ళి చూడు ఒకసారి. నిజంగా దేవుణ్ణి తండ్రిగా కొంచెం ఆ ఒక్క పాయింట్ దగ్గర ఆగి కొంచెం ఆలోచించును. పదాలతో పలికితే ఆచారం, పెదాలతో పలికితే ఆచారం, జస్ట్ ఒట్టిగా ఏది వాస్తవికతను గుర్తించకుండా. కానీ వాస్తవాన్ని గుర్తించి అసలు ఆయన నీ తండ్రి అని ఆలోచించి చూడు. నువ్వు ఎక్కడన్నా ఇక నీకు ప్రెజర్ ఉంటుందేమో చూడు. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా అస్సలు భయం ఉండదు. ఎందుకంటే బలవంతుడైన నాన్న నీకున్నాడు, బలవంతుడైన నాన్న నీకున్నాడు. నీ ముందు సముద్రాలైన 2 పాయలు కొట్టగలిగిన తండ్రి నీకున్నాడు, మీ నాన్న. ఆయన సర్వశక్తి గలవాడు, ఆయన బలమైన బాహువు ఏ కార్యమైనా సాధించగలిగితే. అదొక్కసారి నిజంగా ఊహించి చూడు. ఆయన మీ నాన్న, ఆయన దగ్గర నీకు స్వేచ్ఛ ఉంది. ఆయనే నిన్ను కొడుగ్గా కూతురుగా దగ్గర పిలుచుకున్నాడు. ఏదో మాట వరుస కంఠం కాదు, నిజంగా నా కుమారి అంటాడు, నిజంగా నా కుమారుడు అంటాడు. ఆయన నీకోసం తేజోరాజ్యాన్ని సిద్ధపరిచాడు, నిత్యత్వాన్ని సిద్ధపరిచాడు. అంతేకాదు నిన్ను భూమి మీద పుట్టించేటప్పుడు కూడా నీకు కావాల్సిన సమస్తాన్ని ముందే సమకూర్చిపెట్టాడు ఆయన. లేకపోతే అసలు నీకు ఊహ తెలిసిందాక నీకు సమస్తం ఎవరు చూశారు? మా అమ్మ మా నాన్న చూశారంటావు. మిమ్మ మీ నాన్నకి అవన్నీ నీకు కావాల్సినవన్నీ సమకూర్చే కృప ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. అవునా? స్కూల్ బ్యాగ్ తగిలించి నిన్ను బయటికి పంపించింది అమ్మ, పోమ్మా చదివిరా, పోయా చదివిరా అని. పోయే దారిలో పోయిన దగ్గర తిరిగి ఇల్లు చేరేంత వరకు నిన్ను కాచుకున్నవాడు ఎవరు? ఆయనే. ఆయన కృప లేకపోతే ఎక్కడ నీ లైఫ్, నా లైఫ్? నిరంతరం కంటి పాపలా నిన్ను నన్ను కాచుకున్నవాడు ఆయనే.
కాబట్టి ఇక్కడ దేవునితో మనం వ్యవహరించేటప్పుడు ఫ్రీ అవ్వాలి. ఆయన మా నాన్న, నేను ఆయన బిడ్డని, నేను ఆయన కూతుర్నే, ఆయన కొడుకుని ధైర్యంగా చెప్పాలి. అది నమ్మాలి. పెదాలతో పలకటం వేరు, నిజంగా నమ్మటం వేరు బ్రదరు. నా సోపది అకాయ్, అర్థమైందా? తండ్రి తండ్రి అంటం వేరు, నిజంగా ఆయన మా నానే అని నమ్మటం వేరు. దూరమునకు బోయి నీ దరి జేరనైతి నీ నాయనా. మొన్న ఒక విషయంలో మా ఆవిడకి అదే చెప్పాను నేను. ఆయన మా నాన్న పిచ్చిదానా, నాకు కావాల్సిన అవసరమైతే ఎగురు వస్తాయి ఎక్కడికి, అంతే పంపిస్తాడు ఆయన. ఆహా ఆహా చూస్తావా, నిజంగానే వచ్చింది తెచ్చా. శుక్రవారం చెప్పా బాతులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మా నాన్న నేను ఇష్టపడితే పంపుతాడు నా కోసం. ఆయన నేను తినాలనుకున్న కూరను పంపించాడు. కూర ఆ రోజు ఎందుకు అది తినాలనిపించింది, వచ్చింది, అది అంతే. తినాలనుకున్న కాయని నాకు పంపిస్తాడు, నేను తొడగాలనుకున్న దాన్ని నాకు పంపిస్తాడు. సమస్తము నాకు ఇవ్వగలడు. దాని గురించి నాకు చింతే లేదు. నాకు నివాసం లేదా, మా నాన్న చూసుకుంటాడు. ఒక్క మాట చెప్పానంటే ఇచ్చా బాగుంటాడు. వచ్చిద్దా, వచ్చిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది. ఆయన ఏందో నాకు తెలుసు, ఆయన ఏందో నాకు తెలుసు. ఇలాంటి అద్భుతమైన ఆనందకరమైన అనుభవపూర్వకమైనటువంటి బంధాన్ని దేవునితో మనం కలిగి ఉండాలనేది నా తపన. మీ అందరికీ ఇది అర్థం కావాలనే నా స్వాప. ఒక ప్రసంగం చేసినట్టు చెప్పట్లా, నేను ఫ్రీగా ఒక ఫ్యామిలీతో మాట్లాడినట్టు మాట్లాడుతున్నా. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఏంద్రా నాయన ఇదేమో కొలిక్కి వచ్చేటట్టు లేదు, సాగు కొడుతున్నావు నాయన అనుకుంటున్నారో, లేకపోతే ఏమన్నా అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, గట్టి చెప్పండి, నిజం చెప్పండి. ఎంతమందికి అర్థమవుతుందండి? తండ్రి అని పలుకుతున్నావా, తండ్రి అని నమ్ముతున్నావా? నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది? మరెందుకు కృంగిపోతున్నావు, మరెందుకు కుమిలిపోతున్నావు, ఎందుకు అదురుకుంటున్నావు, ఎందుకు మొహం అంత దరిద్రంగా పెట్టుకుంటున్నావు? దేవుడు మీ నాన్న, మీ తండ్రి అన్నది స్పష్టంగా నీకు అర్థమైతే అసలు నీ సంతోషాన్ని ఎవడాపగలుగుతాడు? ఏదన్నా నిలబడిద్దా నీ ముందు? పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచిన, పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులు నాకు ఎదురై నిలిచిన, నాకు విరోధముగా రూపించిన, నాకు విరోధముగా రూపించిన ఏ ఆయుధము వర్తిల్లలేదే, ఏ ఆయుధము వర్తిల్లలేదే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. ఎందుకు అడగమని చెప్పాడంటే, ఫస్ట్ చెప్తున్నా ఎలా దేవుణ్ణి అడగాలి, ఎలా అడగాలి, ఎలా అడగాల, ఎలా అడగాల, ఎలా అడగాల, ఎలా అడగాలి? తండ్రి దగ్గరికి స్వతంత్రంగా వెళ్ళి కూతురు కొడుకు అడిగినట్లు నువ్వు దేవుణ్ణి అడగొచ్చు. ఇంకక్కడేమి చట్టాలు లేవు, చట్టాలు లేవు.
అలాగే నాన్నని మరీ ఎట్టబడితే అట్ట ప్రవర్తిస్తామా? నానంటే ప్రేమ, నానంటే గౌరవం, నానంటే మర్యాద అవన్నీ ఉంటాయి డాడీ దగ్గర. నానంటే భరోసా, నానంటే ధైర్యం. ఒకసారి చూస్తూ ఉంటాం కదా మనం, చిన్నపిల్లలు కుక్కల్ని గెలిచించుకుంటుంటారు. వచ్చేవాడు ఊరకు రాడు, అది కనపడింది అనుకో అంటాడు. అది చూసి ఇక గౌహమని వెంటబడింది. ఇక ఈడిక పీటీ ఉషలాగా పరిగెత్తుతుంటాడు. అప్పుడు పీటీ ఉష, మరి ఇప్పుడు ఎవరున్నారు రన్నింగ్లో, కానీ ఇక పరిగెత్తుతూ ఉంటాడు. సస్తా బస్తా పరిగెత్తు, కేకలు వేసుకుంటా పరిగెత్తాడు. వాడు అదృష్టం పడిన వాళ్ళ నాన్న ఎదురొస్తున్నాడు అనుకో, ఎగిరి ఎక్కుతాడు వాళ్ళ నాన్ని. ఇక వాళ్ళ నాన్న ఒంట్లో ఆ భుజం మీద కూర్చొని వాళ్ళ డాడీ ఒంటి మీద ఎక్కి వాడు ఇక భయపడతాడా? అప్పటిదాకా గుండె కొట్టుకొని గందరగోళంగా కేకలేస్తా పరిగెత్తినోడు వాళ్ళ నాన్న కనపడగానే వాళ్ళ నాన్న మీద ఎక్కగానే ఎక్కడ లేని ధైర్యం వాడికి. వెంటనే ఫేస్ ఫీలింగ్ మారిపోయింది. ఇక కుక్కకిల్లి అదో రకంగా చూస్తుంటాడు. రావే ఇప్పుడు రా, నన్ను ధైర్యంగా ఇప్పుడు రా కదా. ఎందుకు? నేను బలహీనుడను కానీ మా నాన్న బలవంతుడు. నేను చెయ్యలేనిది ఆయన చేస్తాడు, నేను సాధించలేనిది ఆయన నాకు సాధించి పెడతాడు. స్తోత్రం. దేవునితో మనకు ఉండాల్సిన మంచి అనుబంధం, తండ్రి బిడ్డల అనుబంధం. ఎదురు చూస్తున్నాడు. రానా అన్నదా, నా దగ్గర నీకు హద్దు లేదు అన్నదా. ఏ హద్దు ఉన్నదో ధర్మశాస్త్రము, దానిని నేను సిలువ కొట్టేశాను. దా ఇప్పుడు మన ఇద్దరం తండ్రి బిడ్డలం. దా. ఎలా అడగాలి? ఆయన మీ నాన్న అని నమ్మి దరిచేరాలి. ఆయన మీ నాన్న అని అసలు నమ్మితేనే సగం ప్రశాంతత వచ్చేసిద్ది నీకు. సగం కాదు, 3 భాగాలు వచ్చింది. నిజంగా కంప్లీట్గా నమ్మితే 100% వచ్చింది. నువ్వు ఏ పర్సెంట్లో నమ్ముతావో అంత శాంతి. ఎవని మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతువు అన్నది వాక్యం. ఇప్పుడు చెప్పండి, మరి ఆయన మీ నాన్న లేకపోతే లాంటివాడా? నానే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు సాధించలేని ఆయన నీకు సాధించి పెడతాడని నమ్మకం ఉందా? ఓడిపోనిస్తాడా? పడిపోనిస్తాడా? చెడిపోనిస్తాడా? చెయ్యి వదులుతాడా? నీ మీదకి వచ్చే వాళ్ళని రానిస్తాడా? పట్టుకొని తలా ఒక తన్నుదంతాడా? నీ ప్రజల నెమ్మది అది. మరి మీకు తెలియదు అయింది. మారిపోతాయి అన్నీ అవసరమైతే యేసునామంలో. రిపోర్ట్లు మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. నీ పక్షంగా ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. ఎస్, అనిపించాను బ్రదరు. కాబట్టి నంబర్ 1 ఎలా 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 చేయాలి ప్రార్థన? పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు. కుమారుడా ఉండు ప్రభా, నీ చిత్తం పరలోకం. కుమారుడా ఉండయా, ఉండు చెప్పనే. నీ చిత్తం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక, మాకు కావాల్సిన. కుమారుడా ఉండవయా, ఇంకా 4 ముక్కలే ఉంది. ఇటుంటుంది కొంతమంది వ్యవహారం. ఇదొక అజ్ఞానం. ఈ మెట్టులో ఉన్నోడంతా అక్కడ ఆగిపోయినట్టే, ఇంకా వెలిగించబడలా. ఫస్ట్ ఏమన్నావు? కుమారుడా పరలోకమందున్న మా తండ్రి అన్నాను. నేను ఎవరిని? తండ్రివి అని నమ్ముతున్నావా అంటే అట్టుంది కదా. భక్తులు దగ్గరికి వెళ్ళారండి దేవునికి. ఎంత దగ్గరికి? హద్దులేనాటి లోకాశల అవివేకినై కుడియాడితి. హద్దులేనాటి లోకాశల
అవివేకినై కూడియాడితి, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. తల్లి లేదా? ఓకే. తండ్రి లేడా? ఓకే. ఎవ్వరు లేరా? ఒంటరివా? నీకెవరు లేకపోవటం ఏంటి? మీ నాన్న ఉన్నాడు. అమ్మ ప్రేమ చూపి ఏసై ఉన్నాడు. ఇంకేంటి? జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసై ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసై ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. కడ చెప్తా నేను, నీ జీవితంలో దేవుడు అనుమతించే ఏ శ్రమలైనా సమస్యలైనా ఈరోజు నీకు అవన్నీ నెగిటివ్గా కనపడుతున్నాయి. నాకు వచ్చినాయైనా నీకు వచ్చినాయైనా ఒక్కటి చెప్తా, మీ నాయన చేతుల్లో నీ లైఫ్ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత నీకు వచ్చిన శ్రమలన్నీ అసలు నీకెంత మేలు చేసినాయో నీకు అర్థమైద్ది. అవి నీకెంత ఉపయోగంగా మారినాయో భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు అర్థమైద్ది. అవి రాకపోతే నువ్వు ఎట్లుంటావో, ఏమేం పరిస్థితుల్లోకి వెళ్ళేవాడువో నీకు అర్థమైద్ది. చాలాసార్లు ఫీల్ అయ్యా, ఏంది ప్రభా నన్ను 8 తరగతులలోనే ఆపితివేమి, ఇంకా కొంచెం చదివితే బాగుండు కదా అంటే దేవుడు చెప్పిన సమాధానం ఆత్మలో, అంతకు మించి చదివితే నువ్వు చెక్కవరా నాకు. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు చిక్కుతాను నేను? మంచిగా ఇంకా చదువులోకి వెళ్ళిపోయినాను అనుకో, ఖచ్చితంగా ఏదో జాబ్లోకి వెళ్ళిపోతాను. ఇక నేను అనుభవించిన శ్రమానుభవాలు ఏమి ఉండవు, మంచిగా పైసలు కమాయిస్తూ ఉంటాను, హ్యాపీ. ప్రభుకి వెళ్ళి తిరిగే ఉండడం కూడా లేదు, తెలియదు. అందుకే 8 జాలేమ్మా, 7 తరగతులు సంపూర్ణం. ఇంకా చదవాల్సింది నేను వెలపట చదివిస్తుందా అని హై స్కూళ్ళకి కాలేజీలకి పంపకుండా పరిశుద్ధాత్మ పాదాల దగ్గర, అలాగే దేవుని వాక్యం, అలాగే కొంత స్టడీ గ్రంథాలయంలో విడిగా నన్ను బయటికి తీసుకొచ్చి చదివించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని చదివిన చదువు 8 తరగతులు. అంతవరకు ఆపేసి ఇక నాకు 13 ఏళ్ల ప్రాయం నుంచి ఇక అనుభవాలు నేర్పటం మొదలుపెట్టాడు. రకరకాల 13 ఏళ్ళు అనుభవాలన్నీ నేర్పుకుంటా శ్రమానుభవాలే చెల్లి, శ్రమానుభవాలు నేర్పుకుంటా 20 ఏళ్ల ప్రాయానికి వచ్చేటప్పటికి వీరికి నలిగిన అనుభవంలో తీసుకొచ్చాడు. అంటే ఆ 7 ఏళ్లలో 13 నుంచి 20 మధ్యలో ఎన్ని అయిపోయింది. విరిగిన దానిని లోకంలో కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా, మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. స్తోత్రం. ఇంకా ఆయన గురించి చెబితే చాలా టైం అవుతులే, కానీ ఈసారి ఎప్పుడని చెబుతాలే.
ఏది చేసినా అంతా నాకు మంచిగా వచ్చిందండి. ఆ శ్రమానుభవాలన్నీ విరిగి నలిగిన అనుభవంలో తీసుకొచ్చి ఒక షేపు నాలో ఏర్పడేటట్టు చేశాడు ఆయన. మరి దేవుణ్ణి తండ్రి అని సమీపిస్తావా? నిజంగా మీ నాన్నని నమ్ముతావా? మీ నాన్నే అయితే నీకు 100% న్యాయం చేస్తాడని నమ్ముతావా? ఈ రాత్రి నిజంగా నమ్ముతావా? ఆ బలవంతుడైన వాడు, విశ్వానికి సృష్టికర్త అయిన వాడు మీ నాన్నని నీకు తెలుసా? ఆ శ్రీమంతుడైన వాడు ప్రస్తుతం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న నీకు తండ్రిని తెలుసా? టాటా బిర్లా అని ఉన్నారు కదా, టాటా కంపెనీ తెలుసా మీకు? టాటా కంపెనీ తెలీదా? ఇట్లాంటి టాటా కంపెనీయే ఫారెన్లో ఇంకో టైప్ ఉంది. ఓ 15 ఏళ్ల కుర్రాడు పెట్రోల్ బంకులో పెట్రోల్ కొడుతున్నాడంట. 15 ఏళ్ళ బిడ్డ. ఒక పెద్ద ఇండస్ట్రీ, అంటే కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి ఒకడు కారు వచ్చిందంట అక్కడికి. వెనక సీట్లో పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ కుర్రాడు పెట్రోల్ కొట్టాడు. అయిపోయిన తర్వాత ఈ చిన్నాన్ని చూసి ఆ కారు అద్దం దించి ఆ పెద్ద ఆయన ఒక 5 రూపాయలు ఇచ్చాడంట. 5 రూపాయలు ఇచ్చాడంట. ఇక ఆ కారు మూత పెట్టేశాడు, ఆ పెట్రోల్ ట్యాంక్ మూత పెట్టేశాడు. ఆ 5 రూపాయలు ఇస్తే 5 తీసుకొని థ్యాంక్ యూ తాతయ్య అన్నాడంట. పెట్రోల్ షాప్ ఓనర్ ఉంటాడుగా, హే హే షా అన్నాడంట. కారు ముందుకు వెళ్ళిపోయింది. ఏమన్నావు నువ్వు ఆయన్ని అన్నాడంట. థ్యాంక్ యూ తాతయ్య అన్నానండి. తాతయ్య ఏంట్రా, ఆయన ఎక్కడ, నువ్వెక్కడా? నువ్వు పెట్రోల్ కొట్టుకునేవాడివి, వాము ఆయన కోట్లకు పడగలెత్తినవాడు, ఆయన తాతయ్య అంటున్నాడేంటి? అలా అనకూడదు అన్నాడంట. అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు, ఎందుకు అనకూడదు? నిజంగా ఆయన మా తాతయ్య అన్నాడంట. దేవునికి స్తోత్రం. అలా ఎందుకు అనకూడదురా పిచ్చోడు, నిజంగా మా తాతయ్య అంటే, ఆయన మీ తాత అయితే నువ్వు ఎక్కడ ఎందుకున్నావంటే అప్పుడు చెప్పాడంట, నేను పెద్దవాడినైన తర్వాత ధనము విలువ నాకు అర్థం కావటం కోసం, ఒక 5 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాలో నాకు అర్థం కావటం కోసం ఆయన నన్ను ఇక్కడ పెట్టాడు అన్నాడంట. షాప్ ఓనర్కి మైండ్ పోయింది, నాకు తెలియదురా ఈ సంగతి. మీకేం అర్థం కాలేదా? ఇప్పుడు శ్రీమంతుడు మీ డాడీ, శ్రీమంతుడు మీ తండ్రి అనుభవాల కోసం ఇక్కడ పెట్టాడు. ఆ అనుభవాలు సంపూర్తి అయినప్పుడు నిత్య మహిమలోకి తీసుకుంటాడు. ఏం లేదండి, సింపుల్గా మాట చెప్తాను. అసలు ఏ బాధలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అంత విలాసవంతంగా జీవితం నడిచిందనుకో, రేపు దేవుడిచ్చే ఉన్నతంగా ఎట్ట కనపడతాయి? ఏం బ్రదరు, ఎంత ఉన్నతమైన ఇచ్చినా ఏముంది అనిపించదు. కాబట్టి ఇక్కడ అట్టడుగు స్థితి అనుభవిస్తే రేపు ఆయన ఇచ్చే ఉన్నతమైనవి ఉన్నతంగా కనపడతాయి. ఏం అర్థం కాలేదా? మళ్ళీ చెప్పేదా? కాలేదా? కాబట్టే దీన మనసు మనకు కలగటానికి, విరిగి నలిగిన మనసు మనకు రావడానికి అనుభవాల కోసమే మనల్ని కొన్ని శ్రమానుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. కానీ వాస్తవానికి ఆయన మన డాడీ, తండ్రి. 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు చెప్పమన్న చెబుతా, తెల్లవాదులు చెప్పమన్న చెబుతా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని సమీపించేటప్పుడు, దేవునితో మాట్లాడుకునేటప్పుడు చట్రంలో, ఆచారంలో ఇరుక్కుపోయి పరలోకమందున్న మా తండ్రి నా పరిశుద్ధపరచబడిన కాక రాజ్యం అవుతుంది అని మంత్రాలు చదివారంటే మర్యాదగా ఉండదు. మనసిప్పి మాట్లాడండి ఆయనతో. ఎలా అంటే ఎలా, ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే నీకంటూ ఒక స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఇవ్వబడింది. నువ్వు ఒక యంత్రానివి కాదు,
నీకంటూ సొంత జ్ఞానం, సొంత నిర్ణయాధికారం ఇచ్చాడు ఆయన. నీకు ఇచ్చిన ఆ నిర్ణయాధికారాన్ని ఆయన అడ్డగించడు, రద్దు చేయడు. కాబట్టి నీకు ఇచ్చాడు గనుక స్వేచ్ఛని నువ్వు అడగొచ్చు, అడగకపోవచ్చు. అయితే ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, నీకు నేను స్వేచ్ఛనిచ్చాను కనుక నీ అంతటా నువ్వు స్పందిస్తేనే నేను స్పందించాల్సి ఉంటుంది. నీ అంతటా నువ్వు స్పందించకుండా నేను స్పందించేది కాదు కనుక నువ్వు నన్ను అడుగు, సమస్తం అడుగు. నువ్వు నోరు తెరిచి స్పందిస్తే నేను నీకు స్పందించేది. లేకపోతే ఈ భూమి మీద నీకు నాకు మధ్య శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు ఎంటర్ అవుతాడు. వాళ్ళు అడగకుండా నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అంటాడు. ఎందుకంటే మీ మూలపితరుడైన ఆదాము వాడికి లోబడ్డాడు కనుక వాడి పెత్తనం ఒకటి ఇప్పుడు మీ మీద వచ్చింది. కాబట్టి నా అంతటా నేను వచ్చి మీరు అడగకపోయినా ఎంటర్ అయ్యాను అనుకో, వాడు అడ్డొస్తాడు. వాళ్ళు అడగకుండా వాళ్ళు నన్ను కోరుకుంటే నువ్వు వస్తున్నావేమయ్యా, నిన్నేమైనా అడిగారా, నిన్నేమైనా పిలిచారా అంటాడు. వాడు ఆ మాట అనకుండా ఉండాలంటే నువ్వు నన్ను అడగాలి. నీ అంతటా నువ్వు నన్ను కోరుకుంటే అప్పుడు నేను కదలడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నేను ఎంత బలవంతుడైనా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నువ్వు ఉపయోగించి నన్ను పిలవకపోతే నేను కదలాతి కాదు. అందుకే అడగమంటున్నాడు దేవుడు. ఎలా అడగాలో తెలుసుకున్నాం, ఎందుకు అడగాలో తెలుసుకున్నాం. ఏమడగాలి? ఇహ సంబంధమైనవి ఆయనే ఇస్తాడు, పర సంబంధమైనవి ఆయనే ఇస్తాడు. రెండిటికి ఆయనే దిక్కు. మనకి పరలోకంలో ఇస్తాను కానీ ఇక్కడ ఏమి ఇవ్వను అని చెప్పాలి ఆయన. ఇక్కడ మానవ మనుగడకు కావాల్సిన సమస్తము ఆయనే ఇచ్చువాడు. రేపు నిత్యత్వంలో మనకు కావాల్సిన సమస్తం కూడా ఆయనే ఇచ్చువాడు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల మనకు సిద్ధపరిచిన వాడు ఆయనే. కాబట్టి ఇక్కడి విషయాలను గురించి మనం అడగొచ్చు, అక్కడి సంగతులను గురించి కూడా నిశ్చయంగా మనం అడగొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనవి, శరీరానికి కావలసినవి కూడా దేవుని అడగవచ్చు. పరలోక ప్రార్థనలో మాకు కావలసిన ఆహారం అడగమన్నాడు చూడు, కీడు నుంచి శోధన నుంచి తప్పించమన్నాడు చూడు. అవునా? పరలోక ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయి. ఆ 7 అంశాల్లో 2 మమ్మల్ని తప్పించనేది ఒకటి, మాకు ఆహారం పెట్టు అనేది ఒకటి. ఆహారం దేనికి? ఆత్మగా శరీరానికా? రెండుకి ఉంటుంది ఆహారం. శరీరానికి ఆహారం బోల్డ్ అంత వేరే రకాలు ఉన్నాయి. ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. అడగమన్నాడు. శరీరానికి ఆహారం ఆయనే ఇచ్చువాడు, ఆత్మకు ఆహారం పెట్టేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అడగాలి? ఎనీ టైం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి, ఈ టైం ఆ టైం అని లేదు. అన్ని వేళలా నీ ఫోన్ కోసం అవతల అందుబాటులో ఉంటాడు ఆయన. ఉంటాడు. మీరు శాలేమన్నకు ఫోన్ చేస్తే కలవదు. వీడు మనిషి ఫుల్ బిజీ, అందరికీ అందుబాటులోకి ఫోన్లోకి వచ్చాడు అనుకో, మీరందరూ ఫోన్లు చేసి నాకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. కాబట్టి వీడు రాడు. కానీ ఆయన ఎనీ టైం నీకు అందుబాటులో ఉంటాడు. మధ్యరాత్రి వచ్చి తండ్రి అన్న ఏమి నా కుమారి అంటాడు. మధ్యరాత్రి మోకాళ్ళు వేసి నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడు. తండ్రి నిద్రపోలేదా అంటే నిన్ను కాపాడే నిన్ను కొనకును నిద్రపోను అంటాడు ఆయన. నిద్రపోడు. నువ్వు ఏ టైం వచ్చి కదిలిస్తావో, ఏ టైం వచ్చి పలకరిస్తావో, ఎనీ టైం నీ కోసం చూస్తూనే ఉంటాడు ఆయన. నేను చెప్తున్నా, ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. 100% నిజం చెల్లి. ఆయన కన్నా నిన్ను ప్రేమించేవాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఆఖరికి నీ తండ్రితో సహా. నిన్ను కన్న మీ నాన్న మనిషి ఉన్నాడు కదా, మనిషి, ఆయన కూడా నిన్ను అంత ప్రేమించలేడు. అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను. ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది. నువ్వనే ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన. మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు. ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు లైన్లోకి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. కోరుకుంది వీళ్ళు కాదు, ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి. నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే.
కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకు ఉంది. నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఆయనకు వెరీ 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 సీరియస్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం. నిజం. ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా. అలా దగ్గర కావాలి, అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఫ్రీగా మాట్లాడాలి, దేవునితో మనసు ట్యూనైపోవాలి. ఇక కూర్చున్నా, నిలిచినా, నడుస్తున్నా మాట్లాడుకోవాలి. లోకం నిన్ను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు. ఆడేందో మాట్లాడుకుంటున్నాడు, ఏందేందో నువ్వు తండ్రితో మాట్లాడుతున్నా తెలీదు గాడికి, అది నిన్ను చూసి నవ్వుతుంటాడు. ఆ టైటిల్ వచ్చిందాక అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అలాగని అందరూ అనుకోవాలని ఏదేదో మాట్లాడుకుంటూ తిరగవాకు. శాలేమని చెప్పాడుగా మనం ఆ టైటిల్ పొందాలని, అందుకే ఏదో ఒకటి అనుకుంటూ తిరగవాకు. నిజంగా మెంటలోడు అంటారు, అది తప్ప. తండ్రితో మాట్లాడు. రైట్. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆయన మీ నాన్న కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా, నేను ఎంతో ప్రేమించి నిర్మించుకున్నాడు కదా, ఆయన నిర్మించకుండా నీ దేహం రాలేదు కదా, అవునా కాదా? మరి ఇంతసేటు ప్రేమించి నేను నిర్మించుకున్నవాడు నీ ప్రార్థన వింటాడా వినడా? అది సీరియసా కాదా? పట్టించుకుంటాడా లేదా? అందరూ మెలుగుతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన పట్టించుకుంటే, అందరు నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్ర మానుకొని మరి కూర్చుంటే పట్టించుకోడా? మరి నిశ్చయముగా పట్టించుకుంటాడు, ఖచ్చితంగా. మన అబ్బాయి మామూలుగా అడిగితే మనం వస్తువు తెస్తావా? వాడు తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, ఆమె చెప్పుద్ది వాడు ఇవాళ తినలా నీకోసం ఎదురు చూసి నిద్రపోయాడు. నువ్వు ఆ వస్తువు తేకపోతే రేపు కూడా తినడంట అందనుకో, మనం ఏం చేస్తాం? సరేలే ఈసారి చూస్తానంటావా? కష్టపడి అప్పుడు దాకా ఇంటికి వచ్చి వాడు తినకుండా పండుకున్నాడని తెలిసి చచ్చినట్టు పోయి మళ్ళీ ఆడికి తీసుకొచ్చి, ఆడికి కావాల్సింది తీసుకొచ్చి ఆడి నిద్ర లేపి ఆడికి అది చూపిస్తాం. ఆడ చూసి వాడు అడిగిన వస్తువు ఆనందంగా చూసి సంతోషంగా తీసుకొని వాడు దాన్ని చూసి మురిసిపోతుంటే, చూసావుగా ఇచ్చాగా ఇంక తిను ఇంక బా. ఇక వాడు ఆనందంగా వచ్చి తింటా ఉంటే వాడికి వెళ్ళి చూసుకుంటా మనం తింటూ ఉంటాం. తండ్రి ప్రేమ, స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఫీలింగ్ అలానే ఉంటుంది, మరి నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు. ఓ ఫాదర్, ఓ తండ్రిగా నా మనసు అలానే ఉంటుంది. మరి మీకు అంతే ఉంటుందా? అట్టే ఉండదా? నిద్రపోయేవాడిని 2 బాధి ఏంద్రా నేను తెస్తారాగా తినకుండా లే తిన అంటావా? రైట్ కాదు అది. వెళ్ళి తీసుకొస్తాం కదా. ప్రేమ మనల్ని బలవంతం చేసిద్ది. బిడ్డ తిండి మానుకున్నాడు ఏంటి ఇట్లా అని తెచ్చి ఇచ్చి తినిపిస్తాం. అలా వాడేదన్నా త్యాగంతో కూర్చుంటే అది మనకు చాలా సీరియస్. ఈ రాత్రి నువ్వు ఎన్ని బాధల్లో ఇక్కడికి వచ్చావో, ఎన్ని సమస్యల్లో నలుగుతున్నావో, చెప్పడానికి సఖ్యంగాని విధంగా ఎన్ని రీతులను అల్లాడుతున్నావో నాకు తెలియదు, అది నీకను మీ నాన్నకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నిన్ను సమీపంలోనికి రప్పించుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రార్థన అనగానే పొద్దస్తమానం నువ్వే 4 మాటలు వాగేసి పరిగెత్తడం కాదు, ఆయన కూడా మాట్లాడతాడు. ఆయన మాట్లాడిందా కాడు కాసేపు కూర్చోవాలి కదండి. మరి కొంతమందికి ఎంత దడంటే మోకాళ్ళు లేచిందా ఆలస్యమే, లేచి పరిగెత్తిందా ఆలస్యమే. ఏందో నాకు అర్థం కాదు. ఇదేం భక్తి, ఏం పాడో, ఇవన్నీ ఆచారాలే. అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలే ఇవన్నీ కూడా. అబ్బే వెలిగింపు రావాలండి, వెలిగింపు రావాలండి. నువ్వు అడిగావు, అడగాల్సిందని అడిగావు, ఇంక పరిగెత్తటమేనా? ఆయన బదులు ఇవ్వద్దు. ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట. సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని. ఆయన చెప్పబోయేదంతలో లేచిపోయాడు. కొంతమంది అడుగుతారు, ఆయన బదులిచ్చిందాక ఆగరు, లేచిపోతానే ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, చేసావు కదా, అడిగావు కదా అన్నీ, ఇక కనిపెట్టు అంటాడు ఆయన. కాసేపు కనిపెట్టవా, కాసేపు కూర్చోవా మౌనంగా ఆయన సన్నిధిలో. అంత ప్రశాంతత ఎవరికుంది?
అంత దడ ఆయాసంలాగా పరిగెత్తుతూ ఉంటారు. స్తోత్రం. భక్తిలాగా చేయాలండి. ఆత్మీయతలాగానే సాధన చేయాలి. దానికి క్రాస్ చేసి వెళ్ళేదంతా కూడా ఆచారమే. ఆచారం నాకే సీతలు పుట్టినప్పుడు దేవుడికి ఎట్ట బాగుంటుంది?